ఈ జూమ్ వేదికపై మాకినేడి గారి షష్ఠబ్ది ప్రారంభ కార్యక్రమాలలో భాగంగా సాహిత్య గోష్ఠిని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. చిరంజీవి కె హర్షిత కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థిని అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. ఆలపించు. भारत हमारी माँ है, माता का रूप प्यारा, करना इसी की रक्षा कर्तव्य है हमारा। भारत हमारी माँ है, माता का रूप प्यारा, करना इसी की रक्षा कर्तव्य है हमारा। जननी समान धरती जिस पर जन्म लिया है, निज वायु जल से जिसने बड़ा किया है। जननी समान धरती जिस पर जन्म लिया है, निज अन्य वायु जल से जिसने बड़ा किया है। जीवन वो कैसा जीवन में जिस पे अगर नवारा। भारत हमारी माँ है, माता का रूप प्यारा, करना इसी की रक्षा कर्तव्य है हमारा। स्वर्णिम प्रभात जिसकी अमृत लुटाने आए, जहाँ साज मुस्कुरा कर दिन की थकन मिटाए। स्वर्णिम प्रभात जिसकी अमृत लुटाने आए, जहाँ साज मुस्कुरा कर दिन की थकन मिटाए। दिन रात का चलन भी जहाँ शेष जग से न्यारा। भारत हमारी माँ है, माता का रूप प्यारा, करना इसी की रक्षा कर्तव्य है हमारा। पावन पुनीत माँ का मंदिर सहज सुहाना, फिर से जुड़ो न बेटो तुम नींद में न कोना। पावन पुनीत माँ का मंदिर सहज सुहाना, फिर से जुड़ो न बेटो तुम नींद में न कोना। जागृत सुधो कपल ही जहाँ शेष जग से न्यारा। भारत हमारी माँ है, माता का रूप प्यारा, करना इसी की रक्षा कर्तव्य है हमारा। भारत हमारी माँ है, माता का रूप प्यारा, करना इसी की रक्षा कर्तव्य है हमारा। कर्तव्य है हमारा, कर्तव्य है हमारा। హర్షిత చాలా చక్కటి గానంతో ఈరోజు మా అందరి తనువులు గగురు పొడిచేలాగా నీ యొక్క దేశభక్తి గీతం మమ్మల్ని ఎంతో ఆనందపరిచింది. నా తరఫున ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి యొక్క ఆశీస్సులు నీకు అందజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా నువ్వు మంచి గాయనివిగా, మంచి విద్యార్థిగా, మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మా అందరి తరఫున నీకు ఆశీస్సులు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి సాయంకాల కార్యక్రమాన్ని మనం 60వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి మాకినేడి గారికి వారి యొక్క సాహితీ సేవను, వారి యొక్క కృషిని ఒకసారి పరామర్శించుకునే విధంగా, 10 మందికి తెలుపుకునే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మొదట వక్తగా, ఆత్మీయ అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీరామ కవచం సాగర్ గారు, వీరు ఒంగోలు నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
శ్రీ రామ కవచం గారు కవిత్వంలో పోస్ట్ మోడర్నిజం మీద బాగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా వీరు విశిష్ట నవలాకారులు. అదేవిధంగా వైవిధ్యభరితమైనటువంటి కవిత్వాన్ని సృజించడంలో వీరి యొక్క ప్రత్యేకత అని చెప్పేసి మాకేడి గారి ద్వారా నాకు తెలిసినప్పుడు వారి పరిచయాన్ని నేను చాలా ఆనందపడ్డాను. అటువంటి పెద్దలతో మనం ఈరోజు ఈ సాయంకాలం సమావేశాన్ని ప్రారంభ ఉపన్యాసంగా వినబోతున్నాం. ధన్యవాదాలు సార్, మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి సాయంకాల కార్యక్రమంలో అంశంగా కవిత్వం చిరునామా వ్యాస సంపుటి అనుశీలన అని చెప్పేసి మీ యొక్క అంశం సార్. ముందుగా అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆత్మకూరు రామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు. వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మాకినేడి సూర్యభాస్కర్ గారి కవిత్వం చిరునామా అనేటువంటి సమీక్షా గ్రంథం మీద నన్ను మాట్లాడమని, నన్ను వక్తగా తీసుకున్నందుకు మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా నాతో పాటు ఈ జూమ్ వేదికని పార్టిసిపేట్ చేస్తున్నటువంటి డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి గారికి, ఏ రజనీ కుమార్ గారికి, సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి, డాక్టర్ మంకిన గారికి, తెలపాక ప్రకాష్ గారికి, వీళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాకినేడు సూర్యభాస్కర్ గారి అంటే షష్ఠబ్ది సందర్భంగా ఒక అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఈ కవిత్వం చిరునామా అనేటువంటి గ్రంథంలో 61 వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సమీక్షలు అన్నమాట. మన మాకినేడు సూర్యభాస్కర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. విమర్శకుడిగా, కవిగా, రచయితగా. వారిది బహుముఖమైన ప్రజ్ఞ. నాకు దొరుకుతున్న సమాచారం మేరకు వారు మొత్తం 64 గ్రంథాలని 2017 నాటికి వెలువరించారు. 10 కవితా సంకలనాలు వెలువరించారు. 4 హైకు పుస్తకాలు, 5 బాల సాహిత్యం పుస్తకాలు వెలువరించారు. 12 సాహిత్య విమర్శ గ్రంథాలు వెలువరించారు. దాంతోపాటు కళా విమర్శపై 5 గ్రంథాలు వెలువడ్డాయి. అలాగే చిరు విమర్శక గ్రంథాలుగా 4 వెలువడ్డాయి. అందులో ప్రధానమైనటువంటిది అద్దేపల్లి వారి కవిత్వం పరిణామం అనేటువంటి విమర్శక గ్రంథం. అలాగే గూడ శ్రీరాములు వ్యాసాలు, ఇట్లా తదితరులు ఒక 4 పుస్తకాలు కూడా వచ్చాయి. ఇంకా త్వరలో రాబోయేటువంటి గ్రంథాలను కూడా నేను ఆహ్వానిస్తున్నాను. పోతే మాకినేడు సూర్యభాస్కర్ గారి గురించి చెప్పేటప్పుడు మనం ఆయన విమర్శకుడుగా, రచయితగా, చిత్రకారుడుగా, కళా విమర్శకుడుగా, బహుముఖ ప్రజ్ఞగా మనం చూస్తున్నాము. అయితే సాహిత్యంలో విమర్శకుడిగా వాని గురించి మనం అంచనా వేసే ముందు ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నా ఉద్దేశంలో తిలక్ మాదిరే మన మాకినేడు సూర్యభాస్కర్ గారు అనుభూతి ప్రధాన విమర్శకుడు అనేటువంటి నాకు ఒక అభిప్రాయం తోస్తున్నది. దాన్ని మిగతా విద్యలు ఏ విధంగా అంగీకరిస్తారో అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ వారి యొక్క సౌమ్యత, వారి యొక్క రచనలు, వారి యొక్క సాహిత్య విమర్శన పద్ధతి గమనించిన తర్వాత నేను గ్రహించింది ఏమిటంటే, వారిలో ఒక అనుభూతి ప్రధానమైనటువంటి సౌమ్యుడైనటువంటి విమర్శకుడు కనిపిస్తాడనమాట. ఇక్కడ మీకు ఒక విషయం నేను మనవి చేయదలుచుకున్నాను. ఏమిటంటే, ఈ రోజుల్లో విమర్శ అనవసరం అనేటువంటి ఒక పెద్ద దుమారం చెలరేగుతున్నది. అసలు విమర్శకులు లేరు, విమర్శ అనవసరం, విమర్శ వల్ల ఉపయోగం ఏమిటి, విమర్శ ఏం చేస్తుంది అనేటువంటి ఒక పెడధోరణి వచ్చింది. ఎందువల్లంటే ఇంకొక మాట కూడా ఉంది, అసలు తెలుగు సాహిత్యంలో విమర్శకులు లేరు, ఉన్నవాళ్ళు కూడా సరైనటువంటి దృక్పథంతో లేరు అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఎందువల్ల తెలుగు సాహిత్యంలో విమర్శను మనం గుర్తించడం లేదు? అలా గుర్తించకపోవడం ద్వారా కూడా మనకేం జరుగుతుందంటే, మాకినేడు సూర్యభాస్కర్ లాంటి ప్రఖ్యాతులైనటువంటి సరైన కోణంలో నడుస్తున్నటువంటి విమర్శకులను కూడా మనం గుర్తించలేనటువంటి, వారికి కనీసం
సరైనటువంటి స్థానం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగు సాహిత్యం ఉంది. దానికి నేను చాలా బాధపడుతున్నాను అనమాట. ఎందువల్లంటే తెలుగు సాహిత్యంలో మాకినేడు సూర్యభాస్కర్ గారు చేసినటువంటి సాహిత్య సేవకి వారికి ఏనాడో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావాల్సిందనమాట. ఇంతగా తెలుగు సాహిత్యంలో ఎవరిని పట్టించుకోకపోవటం, గ్రూపులు ఎవరికి వారు యమునా తీరేగా సాహిత్యం నడుస్తున్నది. దాంతోపాటు విమర్శను తృణీకరించేటువంటి భావజాలాలు వస్తున్నాయన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి అనమాట. మాకినేడు సూర్యభాస్కర్ గారు ఏమంటారంటే తన ఈ కవిత్వం చిరునామా అనేటువంటి పుస్తకంలో ముఖ్యంగా సామాజిక విషయాల గురించి మాట్లాడేటప్పుడు మార్క్సిస్ట్ అవగాహన చాలా అవసరం అని చెప్తారు. అలాగే అంతర్ముఖీన వైయక్తిక భావజాలంతో కవిత్వం రాసేటప్పుడు వాళ్ళకి ఈస్థెటిక్ సెన్స్ చాలా అవసరం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అబ్జర్వేషన్ వారు వెలువరించారు. ఈ పాయింట్లు మనం చాలా గమనించదగ్గ అంశాలన్నమాట. ఎందువల్లంటే ఇవాళ మిగతా రచయితలకి, కథకులకి, కవులకి కంటే కూడా విమర్శకుడు చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎందువల్లంటే విమర్శకుడు అనేక గ్రంథాలు చదవాలా, అనేక సాహిత్య సిద్ధాంతాలని అవపోసన పట్టాలా, మార్క్సిజం చదవాలా, మార్క్సిజంతో పాటు ఇతరత్రా వస్తున్నటువంటి ఇతర నిహిలిజాన్ని, ఎగ్జిస్టెన్షియలిజాన్ని, తర్వాత రమణ మహర్షిని, వివేకానందుడిని, చిట్టు కృష్ణమూర్తిని, ఇలాగే అనేక మంది మహనీయుల్ని వీళ్ళందరినీ కూడా మనం చదివి సాహిత్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ సిద్ధాంతాలు అమలులో ఉన్నాయో మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట. ఆ విధంగా చూసినప్పుడు మాకినేడు సూర్యభాస్కర్ గారు ఈ సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉన్నారు. వారి యొక్క అవగాహన చాలా లోతైనది. వారు మార్క్సిజం చదవటం పాటు మిగతా అన్ని తాత్విక గ్రంథాలు అధ్యయనం చేసినటువంటి లోతైనటువంటి పరామర్శ, విమర్శ ఆయన గ్రంథంలో నాకు కనిపిస్తున్నది అనమాట. ఆయన సామాన్యుడైనటువంటి విమర్శకుడు కాదు. ఎందువల్లంటే వాళ్ళ మనం విమర్శకులు కనుక చూస్తే వాళ్ళు ఏదో ఒక గొడుగు కిందనో, ఏదో ఒక చెట్టు కిందనో, ఏదో ఒక గ్రూప్ కిందనో, ఏదో ఒక రాజకీయం కిందనో, ఏదో ఒక భావజాలాల కిందనో కట్టుబడి ఉన్నారు. మన గానుగ ఎద్దు తిరుగుతున్నట్టుగా విమర్శకులు ఆ గాడిలోనే తిరుగుతున్నారు అనమాట. అభ్యుదయ రచయితల గురించే మాట్లాడతారు. అభ్యుదయ రచయిత చేసిన వాళ్ళనే పొగుడుతారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. తర్వాత మనం గమనించాం విమర్శ సాహిత్యం, ముఖ్యంగా విప్లవ సాహిత్యం వచ్చి తెలుగు నాట ఒక దుందుబిని మోగించింది. ఆ తర్వాత విప్లవ కవిత్వం కూడా తన యొక్క పునికిని కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చేసి నెమ్మదిగా దాటుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ సరే మనం పోస్ట్ మోడర్నిజం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే పోస్ట్ మోడర్నిజాన్ని కమ్యూనిస్ట్ వ్యతిరేక సిద్ధాంతంగా ఒక ప్రచలితమైనటువంటి వాదం ఉందన్నమాట. అలాగే సామ్రాజ్యవాదానికి అనుకూలమైన వాదం అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా పోస్ట్ మోడర్నిజం తీసుకొస్తున్నటువంటి అపవాదం అన్నమాట. యాక్చువల్గా పోస్ట్ మోడర్నిజం అనేది సిద్ధాంతం కాదు. పోస్ట్ మోడర్నిజం అనేది ఎలా చెప్పాలి, ఎలా రాయాలి అనేటువంటి ఒక పద్ధతిని, ఒక వైఖరిని, ఒక శిల్ప వైఖరిని, వ్యక్తీకరణకు సంబంధించినటువంటి విషయాలు చెప్పేది తప్ప మిగతా విషయాల గురించి అది ఎక్కువ చెప్పదు. ఇందువల్ల మనం పేపర్లో చూస్తుంటాం, ఫోటో పెద్దది చేసేస్తారు పేపర్లో, విషయం చిన్నదిగా ఉంటుంది. ఎందువల్లంటే కంటెంట్, విషయం తక్కువగా ఉండాలా, అపీరియన్స్ ఎక్కువగా ఉండాలా అనేటువంటి అంటే సారాంశం వచ్చేసేసి రస సిద్ధాంతం కూడా మనకు కనిపించే విషయంలోనే ఉంటుంది తప్ప మనం చదివే దాంట్లో ఉండదు అనేటువంటి డెరిదా లాంటి వాళ్ళు ఇవాళ మనకు చెప్పారనమాట. ఇవాళ మన పేపర్లు చూస్తుంటే మనం చూస్తూ ఉంటాం, కొట్టొచ్చినటువంటి ఒక ముఖ చిత్రం, అందులో ఆ విషయాన్ని గురించి చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఒక మెగా హీరో ఉంటాడు, లేదా ఒక రచయితను ప్రొజెక్ట్ చేస్తారు, ఆయన మీద చెప్పేది ఏమి ఉండదు అనమాట. అంటే ఇవాళ ఏమైందంటే
అపీరియన్స్ ప్రధానంగా ముందుకు వచ్చేసేసింది, కంటెంట్ తగ్గిందనమాట. ఈ విషయంలో ఇది జరుగుతున్న విషయాన్ని మనం చెప్తున్నాం అనమాట. ఏదైతే జరుగుతున్నదో సమాజం శకలాలుగా విడిపడింది, సమాజంలో ఇన్ని గ్రూపులు ఉన్నాయి, సమాజంలో ఇన్ని కులాలు ఉన్నాయి, సమాజంలో ఇన్ని తెగలు ఉన్నాయి. ఇవాళ సమాజం అంతా కూడా శకలీకరణ చెందింది, గ్రూపులుగా తెగిపోయింది, కులాల వారిగా తెగిపోయినటువంటి ఒక ఎక్కడ కేంద్ర స్థానం ఉండదు. ఏ అమెరికానో లేకపోతే రష్యానో ఈ చైనానో ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఏకధ్రువ ప్రపంచంతో శాసించేటువంటి రోజులు లేవు అనేటువంటి భావజాలాన్ని ముందుకు వస్తుంది అనమాట. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సినటువంటి ఒక సామాజిక ఫిలాసఫికల్ సిద్ధాంతం. అందువల్ల మనం పోస్ట్ మోడర్నిజం కూడా చదవాలా, అంతేగాని దాన్ని అనుసరించమని నేను చెప్పడం లేదు. కానీ ఏమిటంటే వ్యక్తీకరణకి అది ఇవాళ నేను విప్లవ కవులను చూస్తున్నాను, రివేరా లాంటి వాళ్ళు కూడా పోస్ట్ మోడర్నిస్ట్ ఎక్స్ప్రెషన్ తోనే రాస్తున్నారు అనమాట. ఎందువల్ల అంటే ఇవాళ వ్యక్తీకరణకు చాలా ప్రమాదాలు వచ్చాయి. ఎవరికి వాళ్ళు చెప్పదలుచుకుంది సూటిగా చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఈ పరిస్థితుల్లో వ్యక్తి చాలా మార్మికంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి మనకు తాపురించింది అనమాట. అందువల్ల ఏంటంటే ప్రజాభిప్రాయాలను వ్యక్తీకరించే ముందు వాటిని మార్మికంగా మొల్ల కూడా చెప్తుంది, బయట చాటు దాగిన గుబ్బల మాత్రని. అందువల్ల సాహిత్యంలో ఎప్పుడైనా సరే ఏదైనా కూడా మాకింటి సూర్యభాస్కర్ కూడా అదే అంటుంటారు, వాచ్యంగా చెప్పొద్దు అంటారు. ప్రస్తుత తరుణంలో మనం విమర్శకుడి యొక్క పాత్ర గురించి ఆలోచించినప్పుడు విమర్శకుడి పాత్ర ఎంతో ఉంది, దాన్ని మనం తీసేయకూడదు. విమర్శకుడు మిత్రుడు, విమర్శకుడు తండ్రి లాంటి వాడు, విమర్శకుడు తల్లి లాంటి వాడు, విమర్శకుడు సోదరు లాంటి వాడు, విమర్శకుడు సాహిత్యాన్ని కాపాడేటువంటి ఒక పెద్దన్న అన్నమాట. ఇవాళ రాజపోషకులు లేరు, రాజులు లేరు, ప్రభుత్వాలు కూడా మిగతా క్రీడాకారులను గౌరవిస్తున్నారో లేకపోతే ఎవరిని గౌరవిస్తున్నారో కానీ రచయితలు అనంగానే కవులు అనంగానే వాళ్ళని పక్కన పెట్టేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో విమర్శకుడుగా ఈ సమాజాన్ని, కవిత్వాన్ని, సాహిత్యాన్ని ఎలా నడుపుకోవాలనుకుంటున్నాడో మాకిరెడ్డి సూర్యభాస్కర్ తన కవిత్వం చిరునామా అనేటువంటి పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి షేడ్స్ లేకుండా, ఆయనకేమీ దుస్తులు లేవు, ఆయనకేమీ రంగులు లేవు, ఆయనకేమీ వర్ణాలు లేవు, ఆయనకేమీ రాజకీయాలు లేవు. ఆయనకు కావాల్సిందంతా కూడా శుద్ధ కళావాది అనమాట. ఒక విధంగా చెప్తే నేరుగా సాహిత్యం ఎలా ఉండాలి, సాహిత్యం ఎలా బాగుండాలి, సాహిత్యాన్ని శుభ్రంగా ఉంచాలి, సాహిత్యం బాగుపడాలి, సాహిత్యం అనేది అనుభూతితో మనుషుల్ని బాగు చేయాలి అనేటువంటి ఒక తాత్విక సిద్ధాంతం మాకిరెడ్డి గారిలో గుప్తంగా ఉన్నదనమాట. ఎందువల్ల అంటే వారు ఎప్పుడు కూడా నా సిద్ధాంతం ఇది, నేను ఫలానా తెగకు చెందిన వాడిని లేకపోతే ఫలానా గ్రూపుకు చెందిన వాడిని, నా సిద్ధాంతం ఇదని ఎక్కడా కూడా వారు తన గ్రంథంలో ఎక్కడ చివరికి కవిత్వం చిరునామా పుస్తకంలో రాసినటువంటి ముందు మాటలో కూడా చెప్పలేదన్నమాట. వారు ఏమిటంటే తామరాకు మీద నీటి బొట్టులాగా తమ యొక్క ఇలా ఉంది ప్రపంచం, ఇవి అభిప్రాయాలు, ఈ కవికి ఇలా కనుక దీన్ని కొంచెం తన జాగ్రత్తగా కనుక ముందుకు పోతే బాగుపడతాడు అనేటువంటి విషయాలతో ఆయన ఒక తండ్రిలాగా, ఒక సోదరులాగా తన విమర్శను చదివించాడు తప్ప ఎక్కడా ఎవరిని భయపెట్టలేదు. ఎందువల్లంటే నేను చాలా మంది విమర్శకులను చూశాను, వాళ్ళు భయపెడతారు. నువ్వేనా రచన తీసుకెళ్ళంగానే ఈయన భయపెట్టేసి నువ్వేం రాస్తావు, నీకు రాయటం చేత కాదు, నువ్వు ఫలానా పుస్తకాలు చదువుకోనరా, నువ్వు ఫలానా గ్రంథాలు చదువుకోరా అని చెప్పేసి ముందు అతన్ని భయపెడతారు అనమాట. మాకిరెడ్డి సూర్యభాస్కర్ గారిని నేను గమనించినప్పుడు ఈ పుస్తకంలోని 60 వ్యాసాల్లో చాలా మంది కొత్త వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి మేలును చెప్పారు. వాళ్ళు ఎక్కడన్నా కూడా దారి తప్పినప్పుడు దారి తప్పద్దు అని చెప్పేటువంటి సూచనలు చేశారనమాట. ఈ కవిత్వం చిరునామాలో మొత్తం మీద మనం గమనించినప్పుడు ఆయన ఒక టార్చ్ లైట్ వేసి ఒక దీపధారిగా మనకు కనిపిస్తాడనమాట. అంటే మాకిరెడ్డి సూర్యభాస్కర్ని తెలుగు సాహిత్యంలో ఒక దీపధారిగా గుర్తించడానికి నాకు ఎలాంటి వేషధాలు లేవు. ఎందువల్లంటే ఆయన రాసినటువంటి కవిత్వం చిరునామా అవి మిగతా రచయితలకు అందరికి కూడా ఒక దారిని చూపిస్తున్నది, ఒక వెలుగును ప్రసరింపజేసి ఈ దారిలో నడవండి అని. ఆయన విమర్శలు పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి విషయాలు కూడా ముఖ్యంగా వీరి యొక్క ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ కూడా చినుకు, ప్రజా సాహితీ, వార్త,
పాలపిట్ట, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ఈ రోజు, సూర్య, భిలాయివాణి, సర్కార్ ఎక్స్ప్రెస్ అనేటువంటి పేపర్లలో వచ్చాయన్నమాట. కొన్ని మాసపత్రికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా వీరు సర్కార్ ఎక్స్ప్రెస్ ని ఎక్కువగా బాగా ఉపయోగించుకున్నారు. ఎందువల్లంటే చాలా మంది విమర్శకులు నేను గమనించాను, చిన్న చిన్న పత్రికల్లో వస్తే ఖ్యాతి రాదని, వాటికి రచన చేసినా కూడా అదేమిటి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, అదేందో మన పుస్తకాల్లో దాచిపెట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప, వస్తే ఫలానా పేపర్లోనే రావాలి, వస్తే ఫలానా మాసపత్రికలోనే రావాలి అనేవి, వాటికే మేము రాస్తాము, అక్కడే మా పేరు ప్రఖ్యాతులు, మా ఖ్యాతి ఉంటుందని చెప్పేవాడు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అన్నమాట. ఇది నేను ప్రోత్సహించను. ఎందువల్ల అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి సమస్త శాసనాలని, వేదికల్ని వాడుకోవాలా. ఆ వేదికలు వాడుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి ప్రజ్ఞను చెప్పి రచయితల్ని మనం పోగు చేసి వాళ్లకు వాళ్ళలో అసహానికి గురి కాకుండా వాళ్ళు నెమ్మదిగా తమ దారిలో రచనలు చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. ఎందువల్లంటే ఇవాళ రాసినటువంటి సమీక్షలు పలు పేపర్లో రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫలానా పేపర్లోనే రావాలంటే కుదరదు. ఎందువల్లంటే ఒక్కొక్క ముఖ్యమైన పత్రికల్లో 5 సంవత్సరాలు సరిపడా సరుకు ఉన్నదని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అందువల్ల ఏంటంటే ఎక్కువ పత్రికలు ఏవైనా సరే ఆదరించేది మటుకు సాహిత్య వ్యాసాలను మటుకు ఇప్పటికీ కూడా నేను గమనించింది ఏంటంటే, ఒక విమర్శకుడుగా నేను సాహిత్య వ్యాసాలు పంపిస్తే పత్రికలు ఆదరిస్తున్నాయి. కానీ ఏంటంటే ఒక పత్రికకు మనం వ్యాసం పంపించిన తర్వాత కనీసం 2 నెలలు ఆగాల, మళ్ళా మనం పంపించిన తర్వాత వాళ్ళు 2 నెలలు టైం తీసుకుంటారు అన్నమాట. అంటే ఫలానా పేరు గల ప్రఖ్యాతి చెందినటువంటి పత్రికలో ఒక సంవత్సరానికి మనం మహా అయితే 3 లేకపోతే 4 లేకపోతే మరీ ఆదరిస్తే ఒక 6 వ్యాసాల కంటే ఎక్కువ రాయలేము. ఎందువల్లంటే పత్రికల వాళ్ళు చెప్తున్నారు ప్రతి వ్యాసానికి మేము 2 నెలలు టైం తర్వాత పంపిస్తానని. అందువల్ల ఏమిటంటే మాకిరెడ్డి సూర్యభాస్కర్ గారు తన వ్యాసాలన్నీ కూడా ఎక్కడ ఇది చిన్నదా ఇది పెద్దదాన్ని చూడకుండా తన విలువైనటువంటి వ్యాసాలని ఏ పత్రిక వేసినా కూడా వారు దాన్ని ఆదరించి ఆ పత్రికలకి తన సమాచారాన్ని, తన వ్యాసాలను ఇచ్చి వ్యాసం ప్రధానం, వ్యాసంలో కంటెంట్ ప్రధానం అని చెప్పేటువంటి ఒక తాత్వికతతో తన యొక్క ఎలాంటి భేషజాలు లేకుండా, కీర్తి కండూతితో లేకుండా ఎక్కడ ఏ పత్రికలో దొరికితే ఆయన వ్యాసాలు రాశారు. అందుకు నేను వారి యొక్క ఈ దృష్టి కోణానికి విమర్శకుడిగా నేను చాలా మెచ్చుకుంటున్నాను అనమాట. పోతే మాకిరెడ్డి గారి గురించి ఆయన సమీక్షలు రాయంగా ఆయన రాసిన సమీక్షలు బలానా సదరు రచయితల యొక్క గ్రంథాల మీద ఆయన రాసినటువంటి వ్యాసాలు చూసి కొంతమంది వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. ఇది పెద్దవాళ్లలోనే ఉంటుంది. ఎందుకంటే నేను చాలా మందికి వ్యాసాలు రాస్తాను, సమీక్షలు రాస్తాను, కానీ సమీక్ష రాసేంత వరకు వాళ్ళు మనల్ని వెంటబడతారు. సమీక్ష రాసిన తర్వాత మనల్ని అసలు పట్టించుకోరు అనమాట. కానీ ఈ పెద్దవాళ్ళ యొక్క లక్షణం ఎంతో గమనించండి. ఎందుకు మాకిరెడ్డి రాస్తే ఈ 60 వ్యాసాల్లో ఎందుకు ఈ కొద్ది మందే ఆయనకు సమీక్షల మీద తమ అభిప్రాయాలు రాశారో ఒక్కసారి గమనించండి. ముఖ్యంగా గోపి గారు మాకిరెడ్డి సూర్యభాస్కర్తో తన పుస్తకం మీద రాసిన తర్వాత ఏమంటున్నారంటే, నీ విమర్శన శక్తిని, లోతుని, నీ వైమర్శిక వైవిధ్యాన్ని ఏమని పొగడాలో తెలియటం లేదు అని చెప్పేసి ప్రఖ్యాత కవి ఎన్ గోపి గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, వారు మాకిరెడ్డి సూర్యభాస్కర్ని పొగిడారు అనమాట. నీ వైమర్శిక వైవిధ్యాన్ని ఏమని పోగొడాలో తెలియటం లేదు. మాకిరెడ్డి సూర్యభాస్కర్ గారి గురించి సరైనటువంటి వ్యాఖ్యని ఎన్ గోపి గారు చేశారు, డాక్టర్ ఎన్ గోపి గారు. తర్వాత శిఖామణి గారి మీద మాకిరెడ్డి సూర్యభాస్కర్ గారు చాలా గట్టి విమర్శ పెట్టారు. నేను తర్వాత చదువుతాను. కానీ శిఖామణి గారు ఏమైనా రాస్తారో చూడండి. సూర్యభాస్కర్ వ్యాసం అద్భుతంగా రాస్తారు. నా కవిత్వం మీద ఆయన వ్యాసం చాలా వివరంగా సాగింది. నా కవిత్వ ఆరాధకుడు ఆయన అయినప్పటికీ తనకు నచ్చని అంశాలని ఖండించడం మానలేదు. అదే భాస్కర్ విమర్శ ప్రత్యేకత. ఇప్పుడు శిఖామణి గారు ఏమంటున్నారంటే, నచ్చని అంశాలని సూర్యభాస్కర్ గారు ఖండించారు. అదే ఆయన యొక్క విమర్శ ప్రత్యేకత. ఎందుకంటే శిఖామణి గారి మీద ఒక విధంగా మాకిరెడ్డి సూర్యభాస్కర్ చాలా గట్టి దాడి చేశారు. తర్వాత చదువుతారు. పోతే ఇంకొక ముని సుందరం గారని తిరుపతిలో ఉంటారు, వారు చనిపోయారు పాపం. ఆయన అంజలిని పుస్తకాన్ని సమీక్షించి ఆయన ఏమంటాడంటే, నా అంజలిని సమీక్షించిన మాకిరెడ్డి వారికి
నా హృదయపూర్వక అంజలి. నా పాటల్లో నా గుండె పరిమళించిందన్న మాట చాలు. అత్యంత సహృదయతో కూడిన విచక్షణ మాకినీటి సమీక్షలో విశ్వసనీయతకు నిలవవుతుంది. ఇక్కడ మునిసుందరం గారు 3 మాటలు వాడారు. ఏమిటంటే సహృదయతో కూడిన విచక్షణ. ఇది మాకినీటి విషయంలో మనం గమనించాల్సిన విషయం అన్నమాట. అలాగే విశ్వసనీయత, ఆయన వ్యాసంలో విశ్వసనీయత నిలవవుతుంది అనేటువంటి మంచి వాక్యాన్ని మునిసుందరం గారు రాశారు స్వకీయ. ఎందువల్లంటే ఆయన కూడా మంచి పండితుడు, లెక్చరరు, భాషా కోవిదుడు మునిసుందరం గారు అనమాట. అలాగే మాధవి సనారా గారు ఖరగ్పూర్ నుంచి వారి హైకు దీవి అనేటువంటి పుస్తకాన్ని సమీక్ష ఆయన ఇచ్చినటువంటి రెస్పాన్స్ అనమాట. హైకి దీవికి అందరితో పాటు నన్ను మరొకసారి పంపించిన మీ సమీక్షను చదివి ఎంతో ఆనందించాను. సూర్యభాస్కర్ గారికి సమీక్ష నల్లేటి నడక. ఇది చాలా మంచి వాక్యం. ప్రచురించిన ఆ పత్రిక కూడా వారు ధన్యవాదాలు చెప్పారనమాట. పోతే తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా పనిచేసినటువంటి మాజీ వైస్ ఛాన్సలర్ ఎస్వి సత్యనారాయణ గారు ఏమంటారంటే, కవిని నిలువుటద్దంలో చూపడం శ్రీ మాకినేటి సూర్యభాస్కర్ విమర్శ తత్వం. ఆయన విమర్శ కవి తనను తాను నిలువున స్పృశించుకునేలా చేస్తుంది. అటువంటి అద్దాన్ని భాస్కర్ నిర్మిస్తాడు. ఇది చాలా పొయిటిక్ గా చెప్పినా కూడా చాలా మంచి విషయం. ఏమంటున్నారు ఎస్వి సత్యనారాయణ గారు? మనకు ఎదురుగ్గా మన గురించి ఒక అద్దాన్ని నిర్మిస్తారు, లేదు ఇంకొంచెం గట్టిగా చెప్తే మన గురించి ఒక బొమ్మకి ఇస్తారనమాట. ఆ బొమ్మలో మనల్ని పట్టించేసి ఇదిగో అబ్బాయి నువ్వు ఇలా అన్నావు అనేటువంటి తాత్వికత చెప్తారనేటువంటి ఎస్వి సత్యనారాయణ గారు చెప్తారనమాట. అటువంటి అద్దాన్ని భాస్కర్ నిర్మిస్తారనేటువంటి ఎస్వి సత్యనారాయణ గారి మాట చాలా గొప్పది. పోతే రేణుకా లయోల అనే ఆమె పడవలో చిన్న దీపం గురించి మాకినేటి సూర్యభాస్కర్ గారు వ్యాసం రాస్తే ఆ సమీక్షకి ఆమె ఇచ్చినటువంటి రిప్లై చూడండి. శ్రీ మాకినేటి సూర్యభాస్కర్ గారు రాసిన వ్యాసం నా హృదయాన్ని కదిలించింది. ఆయన సమీక్షను ఒక అవార్డుగానే భావిస్తాను. ఇది చూడండి, ఆయన సమీక్షను ఒక అవార్డుగానే భావిస్తాను. నిజమే, ఇవాళ తెలుగు సాహిత్యంలో మాకినేటి సూర్యభాస్కర్ గారు ఎవరి మీద సమీక్ష రాసినా కూడా ఆ రచయితకు ఒక్కొక్క అవార్డు, నో డౌట్. నా కవిత్వంలోని ప్రతి కదలికకు స్పందించారు అంటున్నది ఆమె, రేణుకా లయోల గారు. నా కవిత్వంలోని ప్రతి కథలకు స్పందించారు. ఉదాహరణకి, ముసలి మనస్సు ముడతల ముఖం చూపిస్తుంది, ముసలి మనస్సు ముడతల ముఖం చూపిస్తుంది అంటారే గాని ఈమె మనస్సు నిశ్చయవనం అంటూ ఉదాహరించారు. ఇది చాలు కవులకు కవిత్వంతో జీవించడానికి అని చెప్పేసి ఆమె లయోల గారి చాలా ఆనందాన్ని ప్రకటించారనమాట. డాక్టర్ రూప్ కుమార్ డబ్బికార్ అనేవారు స్వప్న శబ్దం మీద సర్కార్ ఎక్స్ప్రెస్ పత్రికలో మాకినేటి సూర్యభాస్కర్ గారు రాసిన వ్యాసానికి వారు ఎలా స్పందించారంటే, రచయిత సామాజిక అవసరాన్ని ఎంతో చైతన్యంతో గుర్తిస్తాడో అంతే చైతన్యంతో పరిసరాల వాస్తవికతను దర్శిస్తాడు. ఈ లక్షణాలు భాస్కర్ గారిలో స్పష్టంగా గోచరమవుతాయి. కొత్త కొత్త సాహితీకారుల మీద ఆయన నడక అనేక వైవిధ్యాలు ఆ నడకను అనుసరిస్తూ, అంటే డాక్టర్ రూప్ కుమార్ డబ్బి గారు ఏమంటున్నారంటే, రచయితను పట్టుకుంటారు, వారి అడుగుజాడల్లో నేను నడుస్తాననేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు అనమాట. ఆ విధంగా ఆయనకు 61 వ్యాసాల్లో నేను వ్యతంగా కష్టపడి 61 మంది మీద రాస్తే వాటి వారు ప్రచురించారు తన పుస్తకంలో. ప్రతి వ్యాసం రాయంగానే ఒక రచయిత కనుక స్పందిస్తే ఆ స్పందనను కూడా వాళ్ళు మాకినేటి సూర్యభాస్కర్ గారు ప్రచురించారనమాట. రచయితల్లో స్పందన లేకపోవటం, విమర్శ పట్ల కృతజ్ఞతా భావం లేకపోవటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అనమాట. మంచిది కాదు, అది చాలా దుష్ప్రభావకరమైంది. పోతే అది పక్కన పెడదాం. ఇంకా ముఖ్యంగా మాకినేటి సూర్యభాస్కర్ గారి విమర్శ ఎలా ఉంది అనేది గమనిద్దాం. ముఖ్యంగా అద్దెపల్లి రామ్మోహన్ రావు గారి ఆకుపచ్చని సముద్రం నా నేల కవితా సంపుటిని మాకినేటి సూర్యభాస్కర్ గారు సమీక్షించారు. ఆ పుస్తకంలో అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు కొన్ని హైకులు, పారడీలు యాడ్ చేశారు మిగతా కవితలతో పాటు. అవి ఈ సంపుటిలో చేర్చడం లోపంగా తోస్తుంది, అవి ఖచ్చితంగా
చేర్చకూడదు అని మాకిరెడ్డి సూర్యభాస్కర్ స్పష్టంగా విమర్శించారు. ఎవరిని? అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిని. మీటింగ్ దొరికితే చాలు ప్రపంచీకరణ మీద మాట్లాడేటువంటి అద్దేపల్లి రామ్మోహన్ రావు లాంటి 6 అడుగుల టచ్ చేసుకున్నటువంటి విమర్శకుడిని విమర్శించడం అంటే చాలా గుండె ధైర్యం కావాలా. హైకూల్ని ప్యారడీల్ని ఈ పుస్తకంలో చేర్చడం సరైనది కాదు, ఇది లోపంగా దోస్తుంది అన్నాడంటే మాకిరెడ్డి సూర్యభాస్కర్ గారి గుండె ఎంత గట్టిదో, ఎంత బ్రేవ్ క్రిటిక్కో మీరు అర్థం చేసుకోండి. అలాగే శిఖామణి గారి మీరు చూడండి ఏమని రాశారో. ఆయా కవితల్లో కావాలని తెచ్చిపెట్టుంటే దళిత భావనలు వస్తువు సర్వజనీనం కానట్లుగా భావింపు చేస్తుంటుంది. అలాగే వస్తువుని వర్ణిస్తూ ఒకదాని మీద ఒకటిగా పదచిత్రాలను పేర్చుకుంటూ సుదీర్ఘంగా సాగటమే ఏకైక శిల్పమై కొంత మొనాటనీగా అనిపిస్తుంది. చూడండి ఏమంటున్నాడు? వస్తువుని వర్ణిస్తూ ఒకదాని మీద ఒకటిగా పదచిత్రాలని పేర్చుకుంటూ సుదీర్ఘంగా సాగటమే ఏకైక శిల్పం అయితే అది కొంత మొనాటనీగా తోస్తుంది అంటున్నారు అన్నమాట. అది శిఖామణి గారి మీద విమర్శ చాలా కరెక్ట్. అది సుదీర్ఘంగా సాగటమే ఏకైక శిల్పము కొంత మొనాటనీగా అనిపిస్తుంది. నిజానికి ఏ కవితకు ఆ కవిత ఎంత బాగున్నా అన్నింటినీ ఒకేసారి చదివేటప్పుడు ఈ మొనాటని అనుభవం అవుతుంది. శిల్ప వైవిధ్యాన్ని దెబ్బతీసే మరో అంశం ఉపమాన ఉత్ప్రేక్షల బాహుళ్యం. కవిత సగం పైగా ఈ అలంకారాలతో నిండిపోయి ఉండటం కూడా మొనాటనీకి ఆస్కారం ఇస్తుంది అంటారు. ఇది చాలా ధైర్యంతో చాలా పరిశీలనతో రాసింది. ఏంటంటే ఎక్కువ అలంకారాలు వచన కవితకు అవసరం లేదు. వచన కవితకు పద్యం మాదిరి ఛందస్సు అలంకారాలు లేదా ఉత్ప్రేక్ష అలంకారాలు లేదా ఇవి శబ్ద శైలి ఇవేవి అవసరం లేదు. వచన కవితను మనం ఎలా మాట్లాడుకుంటాం అలా రాయాలి. కానీ అలా దారి తప్పినప్పుడు వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం, ఆ గుండె ధైర్యం విమర్శకుడి అవసరం. అలా శిఖామణి గారిని ఆయన ఇలా మొనాటనీగా మీరు కవిత్వం రాస్తున్నారు, ఈ మొనాటని వదులుకోండి అని చెప్పేటువంటి ధైర్యంతో ఉన్నటువంటి మాకిరెడ్డి సూర్యభాస్కర్ విమర్శకి నేను చీర్స్ చెప్తున్నాను అన్నమాట. బ్రేవో మాకిరెడ్డి సూర్యభాస్కర్ జీ. పోతే విహారీ గారు ఆయన ఇప్పుడు కథలు రాస్తారు, కవిత్వం రాస్తారు, తర్వాత ఆధునిక రామాయణం మీద ఆయనంటూ పద్యాలతో కూడా రాశారు. మహాపండితుడు ఆయన. చీకటి నాణ్యం అనేటువంటి కథాకావ్యాన్ని, విహారీ గారు రాసిన కథాకావ్యాన్ని మాకిరెడ్డి సమీక్షిస్తూ ఏమంటారంటే, కవిత్వాన్ని కథని సమదర్శతో రాయగల విహార లాంటి చేయితీరిన రచయితకే ఈ వాచ్యత తప్పలేదు. వాచ్యత మీద, కవిత్వంలో వాచ్యత ఉండటం, వాచ్యత అంటే వాక్యంలాగా రాయటం, ఈ వాచ్యత ఉండటం తప్పు. బహుశా ఇదే కథాకావ్య ప్రక్రియ అంతగా ప్రాచుర్యం పొందకపోవటానికి ముఖ్య కారణం కావచ్చు అంటున్నారు అనమాట. అంటే కథాకావ్యం రాసేటప్పుడు తెలుగులో కొందరితో తప్ప ఇంకెవరు రాయలేకపోయారు. విహారీ గారు రాశారు, కానీ ఆ కథాకావ్యం చీకటి నాణ్యం అనే దాంట్లో ఎక్కువగా సంభాషణలు వచ్చేసేసి అందులో ఉన్నటువంటి కవిత్వాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అందువల్లనే తెలుగులో కథా కావ్య ప్రక్రియ అంతగా ప్రాచుర్యం పొందకపోవటం ఈ ముఖ్య కారణం కావచ్చు, వాచ్యం అనేటువంటి అభిప్రాయాన్ని విహారీ గారి పుస్తకాన్ని విమర్శిస్తూ చక్కగా చెప్పారు. పోతే పెన్నా శివరామకృష్ణ గారి మీద కూడా గట్టి విమర్శ పెట్టారు. ఖడ్గదీపం కవితా సంపుటిని విమర్శిస్తూ ఊపిరి తీసుకొని దీర్ఘ సమాస భూయిష్ట గీర్వాణ భాషా పరిమితో కూడిన వాక్యాలు వచన కవిత్వంలో అవసరమా? చూడండి, దీర్ఘ సమాసాలు, గ్రాంధిక భాషతో వాక్యాలు అల్లటం, ఇవన్నీ వచన కవిత్వానికి అవసరమా? ఈ భాషా పటిమతో కూడిన వాక్య విన్యాసం వచన కవిత్వంలో అస్పష్టతకి, దూరగ్రాహ్యతకి కారణం అవుతుంది. వచన కవిత్వానికి పొసగని పద విన్యాసాన్ని ఎంచుకోవటం ఆభాసగా తోస్తుంది. సరళ వ్యవహార భాషను నిండుగా వాడితే పెన్నా కవిత్వం ఇంకా సుబోధకం అవుతుంది అన్నది నిర్వివాదాంశం అంటారు మాకిరెడ్డి సూర్యభాస్కర్. ఈ సూచన పెన్నా శివరామకృష్ణ గారిని చూసి చేశారనుకుంటే కూడా ఓ పొరపాటే. వీరు చేసినటువంటి విమర్శ అంతా కూడా అద్దెపల్లి వారిని గురించి చేసిన, శిఖామణి గారి గురించి చేసిన, లేకపోతే మన పెన్నా శివరామకృష్ణ గారిని చేసిన, అది వారికే కాదు,
ప్రతి ఒక్కరికి చివరికి నాతో సహా ఈ వచన కవిత్వం రాసే విషయంలో అందరికీ కూడా తగులుతాయి అన్నమాట. ఇవన్నీ అందరూ కూడా పాటించాలి. వచన కవిత్వంలో దీర్ఘ సమాసాలు వద్దు. అలాగే వచన కవిత్వంలో ఇంగ్లీషు రాస్తే కూడా అది ఒక పెద్ద మోడర్న్ కవిత్వం అయిపోతున్నటువంటి భ్రమలో బిగినింగ్ లో చాలా మంది ఇంగ్లీష్ పదాలు వాడి నేను మోడర్న్ పోయిటరీ రాశాను అనుకుంటే చక్కలు గుర్తుకుండే వాళ్ళు అనమాట. అందువల్ల దీర్ఘ సమాసాలు ఎంత ప్రమాదం, సంస్కృత సమాసాలు ఎంత ప్రమాదం, ఇంగ్లీష్ పదాలు కూడా అంతే ప్రమాదం అన్నమాట. పోతే కొప్పర్తి వెంకటరమణమూర్తి గారి కవిత్వం గురించి మాట్లాడుతూ వస్తువుకు సంబంధించిన సూక్ష్మాంశాలను కూడా వివరించాలనుకోవటంతో అక్కడక్కడ వాచ్యత చేసుకుంటున్నది. కవిత్వంలో వాచ్యత మీద మాకినేని సూర్యభాస్కర్ గారికి చాలా కోపం ఉంది, నాకు కూడా ఉంది. ఎందువలంటే మీరు కావాలంటే ఒక వ్యాసం రాసుకోండి, ఏదైనా సంఘటన జరిగింది ఒక వ్యాసం రాయండి. ఆ వ్యాసం రాయాల్సిన దినుసులు, వ్యాసం రాయాల్సిన సమాచారం అంతా కూడా కవిత్వంలో చూపిస్తే ఎట్లా? వ్యాసం రాయాల్సినటువంటి సమాచారాన్ని కవిత్వంలో చూపించడం ద్వారా అది కవిత కావటం లేదు, కవిత మార్గాన్ని తప్పిపోతున్నది. అందువల్ల వాచ్యత పనికిరాదు. అది కొప్పర్తి వెంకటరమణమూర్తి గారి విషయంలో చెప్తున్నాడు అన్నమాట చాలా స్పష్టంగా. అయితే అది అనుభవానుభూతుల సాపేక్షాల మధ్య కవిత నిరపేక్షమై ఉండి లేనట్లుగా ధ్వనించడం కూడా గమనించాలి. అంటే ఆయన వాచ్యత చెప్పినా, ఆయన పండితుడు కదా కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు, ఆయన సామాన్యుడు కాదు. ఆయన వాచ్యత చెప్పినా, మాట్లాడిన స్టేట్మెంట్ గా ఇచ్చినా కూడా ఆయన యొక్క ఆ అనుభూతి పూర్వకమైనటువంటి కవిత్వంలో ఇవన్నీ కూడా తప్పుకొని పోతాయి అన్నమాట, వాచ్యతగా చెప్పినటువంటివి. అందువల్ల ఆయన కవిత్వాన్ని ఏమంటాడు, అందువల్ల ప్రొజాయిక్ వాక్యాలు కూడా మొజాయిక్ తనంతో అందగిస్తాయి. కొప్పర్తి వెంకటరమణ గారి నుంచి రాస్తూ అంటున్నాడు చూడండి. ఈ ప్రొజాయిక్ వాక్యాలు కూడా అంటే వాచ్యంతో ఉన్నటువంటి వాక్యాలు కూడా మొజాయిక్ తనంతో అందగిస్తాయి. కొప్పర్తి కవితను ప్రోజో మొజాయిక్ కవిత అనవచ్చు. కొప్పర్తి గారికి ఇచ్చినటువంటి ఒక మంచి సర్టిఫికెట్ అన్నమాట. అంటే ప్రోజు ప్లస్ పోయిటరీ కలిసినటువంటి ఒక సుందరమైనటువంటి ఒక దీంతో పోల్చి ప్రోజో మొజాయిక్ కవిత అనవచ్చు అని చెప్పి ఒక మంచి బహుమతి ఇచ్చారు ఆయనకి. గుండె ఉన్నవాడు, చెమ్మ ఉన్నవాడు, ప్రశ్నల్ని మొలిపిస్తూ జవాబులు రచిస్తున్నవాడు కొప్పర్తి అంటాడు. కవి తాత్వికుడే కాదు, చరిత్రకారుడు కావాలనేటువంటి గొప్ప వ్యాసంలో ఈ విధంగా కొప్పర్తి వెంకటరమణమూర్తికి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు మన భాస్కర్. అలాగే స్వర్గీయ అదృష్ట దీపక్ మీద అడవి కవితా సంకలనం సమీక్షిస్తూ పరిశోధన చూపుతో ప్రశ్నిస్తాడు భాస్కర్. జీవితం అనే కవితను గీతాంజలి అనే పక్షపత్రిక ప్రచురించింది. మీరు అనేక పత్రికలకు కృతజ్ఞతలు చెప్పారు, మరి ఎందుకు ఈ గీతాంజలి పత్రికను మర్చిపోయారనేటువంటి ఒక అబ్జర్వేషన్తో ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. అంటే ఎంత లోతుగా గమనించి ప్రశ్న వేస్తున్నాడో రచయితని మనం గమనించాలన్నమాట. అలాగే ఇందాక ప్రస్తావించినట్టు ఎస్వి సత్యనారాయణ గారు జీవితం ఒక ఉద్యమం గురించి సమీక్షిస్తూ భాస్కర్ ఏమంటారంటే, హద్దులు చెరిపిన ఆత్మాశ్రయ వస్త్రాశ్రయాల కలనేతగా పరుచుకున్న కవిత్వం అని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఎస్వి సత్యనారాయణ గారిది ఇటు ఆత్మాశ్రయంతోనూ నడుస్తుంది, ఇటు వస్త్రాశ్రయంతోనూ నడుస్తుంది అని చెప్పేటువంటి సర్టిఫికెట్ చాలా గొప్పది. పోతే అద్దేపల్లి ప్రభు గురించి కూడా ఆయనది పారిపోలేని సంకలనం గురించి రాస్తూ, కవి తన అనుభూతుల్ని కేవలం అనుభూతుల్ని చదువుతున్నప్పుడు ఆ అనుభూతి అందుతుంది. సమీక్షించడానికో విమర్శించడానికో కూర్చున్నప్పుడు ఆ అనుభూతి విశ్లేషణాక్షరాలుగా కుదరకపోవటం కష్టమవుతుంది. ఒక రకంగా వ్యాఖ్యానానికి లొంగని శుద్ధ ప్రయోజనాత్మక మిశ్రమ ముద్ర ప్రభుది అనేటువంటి ఒక అబ్జర్వేషన్ వేశాడు. అంటే చదువుతున్నప్పుడు కొన్ని బాగుంటాయి, కానీ కవి సభ వేదిక మీద కవిత్వం చదువుతున్నప్పుడు చప్పట్లు తెగ మాగిపోతాయి. అదే పుస్తకంలో ఆ కవిత్వం చూస్తే మనం నిట్టూర్పు వదులుతాం. ఎందుకంటే సభారంజక కవిత్వం వేరు, చదువుతున్నప్పుడు మనల్ని అనుభూతిలోకి లాగేటువంటి కవిత్వాలు లేరనమాట. అందువల్ల ఏంటంటే అద్దేపల్లి ప్రభు గురించి రాస్తూ ఏంటంటే, అలాంటి కవిత్వాన్ని సమీక్షించడానికి కూర్చున్నప్పుడు ఆ అనుభూతి విశ్లేషణాక్షరాలుగా నాకు అందట్లేదు, కుదరట్లేదు అనేటువంటి ఒక అబ్జర్వేషన్ చేశాడు అనమాట. సామాజిక స్పృహకి సౌందర్య తత్వానికి మధ్య వ్యాఖ్యానం చొరబడలేని చిక్కని అల్లిక అల్లరిగా పరుగుపెడుతూ ఉల్లాసంగా దోచుకుంటుంది ప్రభు కవిత్వం. అంటే అక్కడ ఒక విమర్శ పెడుతూనే ఆయన చిక్కడు దొరకడు అన్నట్టుగా తన కవిత్వాన్ని రాస్తాడనేటువంటి అభిప్రాయాన్ని అద్దేపల్లి మీద ఇచ్చారనమాట.
పోతే మంగారి జింబో అందరికీ తెలుసు. ఆయన ప్రముఖ న్యాయమూర్తి, ఇప్పుడు రిటైర్ అయినారు. ఆయన ఎక్కువగా తెలుగులో న్యాయ తీర్పులు కూడా రావాలనేటువంటి కృషి చేసి ఆ విధంగా తెలుగు భాషలో కోర్టు తీర్పులు రావాలనేటువంటి మొట్టమొదట దృష్టి పెట్టిన వాడు మంగారి జింబో అనమాట. ఆయన లోపలి వర్షం అనే పుస్తకాన్ని విశ్లేషిస్తా, వ్యాకరణం తెలియకపోయినా వాక్యంలో లోపం చెప్పవచ్చు, జీవితం తెలియకపోయినా జీవన గమనంలోని గతులను తెలుసుకోవటం కవికి 3వ డైమెన్షన్ వల్లే వచ్చింది అంటారు. అంటే ఇక్కడ 3వ డైమెన్షన్ అనేటువంటి ఒక కొత్త పదాన్ని విమర్శలో కాయినింగ్ చేశారు. కాయినింగ్ చేసి జింబోలో 3rd డైమెన్షన్ ఉందని చెప్తూ, అసలు 3rd డైమెన్షన్ అంటే ఏందో కూడా ఇక్కడ ఈ వ్యాసంలోనే మా భాస్కర్ వివరిస్తాడనమాట. 3rd డైమెన్షన్ అంటే కవి తన లోపలి భావాల్ని పొడుగు వెడల్పులు అనేటువంటి 2 ఆయతనాల్లోనే కాకుండా లోతనే 3వ డైమెన్షన్ కూడా ఏర్పరిచి కవిత్వాన్ని పొదగటం అనే వివరణ ఇస్తాడనమాట. అంటే పొడుగు వెడల్పులే కాదు, కవిత్వానికి 16 లైన్లు ఉందా, లేకపోతే ఇంత మీటర్లో ఉందా, లేకపోతే ఇట్లా ఉందా కాకుండా ఆ కవిత్వంలో లోతు కూడా ఉండాలి అనేటువంటి, కవిత్వంలో లోతు మార్మికత ఇవాళ చాలా తక్కువ మంది గమనిస్తున్నారనమాట. అవి వాటిని వాడుకోవటం లేదు. పూర్తిగా పైన వాక్యంగా రాసేసి కవిత్వం అయిపోయిందని ఒక పేపర్కి పంపించేస్తే ఆ పేపర్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రచార కవిత్వాలు వేసుకుంటారు కాబట్టి ఆ ప్రచార కవిత్వాన్ని మన్నాడు వేసుకోగానే ఈ వాక్యంగా రాసినటువంటి కవితలన్నీ కూడా ఇవాళ ఏ పేపర్ చూసినా కూడా వాక్యంగా ఉండి ఏమిటువంటి అనుభూతులు ఏమీ లేకునేటువంటి మరి కవితలు వస్తున్నాయన్నమాట. కానీ జింబో గారి కవిత్వంలో లోతు ఉన్నది అనేటువంటి అదే 3rd డైమెన్షన్. ఇది మనం భాస్కర్ గారి యొక్క విమర్శలో ఇది ఒక కొత్త టూల్ అనమాట. ఏమంటున్నారు? 3rd డైమెన్షన్ ఉండాలి అంటే పొడుగు వెడల్పులే కాదు, లోతు కూడా ఉండాలి, అంటే వైశాల్యం ఉండాలా, ఆ కవిత గాఢంగా ఉండాలా, ఆ కవిత ఎంతో సాంద్రతగా ఉండాలనేటువంటి పాయింట్ని 3rd డైమెన్షన్ గా చెప్తున్నటువంటి ఇది అందరూ పట్టుకోవాలన్నమాట. పోతే ముకుంద రామారావు గారి గురించి కవిత్వం గురించి రాస్తారు. ఏమంటారంటే ఇది ఒక మెచ్చుకోలు సర్టిఫికెట్. ఇది నాకు తెలియనిది ఎవరో అనేటువంటి ఆయన కవిత్వ సంపుటిని సమీక్షిస్తూ చినుకులు అనే పుస్తకంలో అక్టోబర్ 2008లో రాశారనమాట. ఏమంటాడు ముకుంద రామారావు గారి కవిత్వం గురించి? ఈయన కవిత్వాన్ని చదువుతుంటే అనారోగ్యం నుండి తేరుకుంటున్నట్టు, చీకటిలో నుండి వెలుగులోకి వస్తున్నట్టు, వేసవిలో చల్లగాలి తాకినట్లు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నట్లు ఉంటుంది. ఒక విమర్శకుడుగా అనాలనా లేకపోతే భాస్కర్ని కవిగా చెప్పాలా? ఒక మంచి కవిత్వంతో పాయింట్తో ముకుంద రామారావు గారిని మెచ్చుకున్నారనమాట. ఆయన ప్రపంచ కవితలు కూడా ముకుంద రామారావు గారు అనువాదం చేశారు. అవన్నీ కూడా చాలా విలువైన అనమాట. పోతే సంఘటనాత్మక కవిత్వం మీద భాస్కరే కాదు, అలాంటి వాడు కూడా కొంచెం విరుచుకుపడుతున్నాం ఈ మధ్య. ఎందువలంటే ఒక సంఘటన జరగంగానే చాలు అంటే మన్నాడు ఆ సంఘటన మీద కోకొల్లలైనటువంటి కవితలు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య ఈ 2 సంవత్సరాల కరోనా పాండమిక్ కాలంలో కరోనా కవిత్వం ఎంతగా వచ్చిందంటే కరోనా కవిత్వం అంటే విసుగు పుట్టేటట్టుగా వచ్చింది అనమాట. ఏంటంటే సంఘటనాత్మక కవిత్వం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాన్ని గూటం స్వామి గారి నల్లతుమ్మ అనేటువంటి కవిత్వ సంకలనాన్ని సమీక్షిస్తూ సంఘటనాత్మక కవిత్వం గురించి ఏం చెప్తున్నారో చూడండి. నిత్యం జరిగే సంఘటనలు కలవరపరచగా సత్యస్పందనతో రాసిన కవితలు అనేకం ఈ పుస్తకంలో ఉన్నాయి. వీటిలో కవిత్వ పాలు తక్కువైనా ఆయా సంఘటనలకు మనసు చెలించిన స్పందనలు ఒక నిజాయితీతో ఆర్తిగా జాలువరుతాయి. కవిత్వాన్ని మహావాక్యం చేయటం కూడా మహాహింస అవుతుందనే ఎవరైనా అనగనేటువంటి ఆస్కారం ఉంది ఈ కవితలు చదువుతుంటే అన్నారు. ఇక్కడ చూడండి, సంఘటనాత్మక మీద ఏమైనా విరుచుకుపడుతున్నా చూడండి. కవిత్వాన్ని మహావాక్యం చేయటం ద్వారా మహాహింస అవుతుంది అనేటువంటి ఒక దీన్ని చెప్పారన్నమాట. అంటే కవిత్వాన్ని వాక్యం చేయటం మహాహింస అనేది ఒక డైనమిట్ లాగా పేల్చారనమాట గూటం స్వామి కవిత్వాన్ని చదువుతూ. ఎందువల్లంటే సంఘటనాత్మక కవిత్వం చాలా జాగ్రత్త అవసరం. చుట్టూ జరిగే అనేక సంఘటనలు చూసి స్పందించగల హృదయం మాత్రమే తిరిగే కవిత్వం రూపంలో స్పందించగలదు అంటాడు మన భాస్కర్. సంఘటన ఏదైనా అందుండి ఒక సార్వత్రిక సత్యాన్ని, సార్వకాలీన అంగీకార యథార్థాన్ని ప్రతిపాదించగలదు. ఆ ప్రతిపాదన కవిత్వ రూపంలో ప్రతిస్పందితమైతే అది ఆ కవితను చదివిన హృదయంలోనూ నేరుగా అదే రీతిలో భావాన్ని కలిగిస్తుంది.
సామాజిక సందర్భాలను కవిత్వం చేయటం సులువు కాదు. ప్రతిభ తక్కువ ఉన్న కవుల చేతిలో వాక్యాలే నడుము విరగొట్టుకొని కవిత్వ పాదాలు అవుతున్నాయి. ఎంత కోపంతో ఈ సంఘటనాత్మక కవిత్వాన్ని విమర్శించారో చూడండి. సామాజిక సందర్భాలని కవిత్వం చేయాలంటే అది అందరి వల్ల కాదు, దాంట్లో ప్రతిభ ఉండాలా. ప్రతిభగా లేకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి. వాక్యాలే నడువులు ఎరగొట్టుకొని కవిత్వ పాదాలు అవుతున్నాయి. అభిప్రాయాన్ని లక్కుమ గారి గోరింటాకు చందమామ వచ్చిన కవిత సమీక్షిస్తూ సర్కార్ ఎక్స్ప్రెస్ అనేటువంటి పత్రికల్లో జూన్ 2007 మంగళవారం నాడు విమర్శించారనమాట. అయితే నేను మన మాకినేని సూర్యభాస్కర్ గారి ఈ కవిత్వం చిరునామా పుస్తకంలో నేను ఒక అబ్జర్వేషన్ గమనించాను. సూర్యభాస్కర్ గారు మీరు కూడా గమనించండి. వారు ఈ వ్యాసాలు ప్రచురణ తేదీలే ఇచ్చారు, కానీ ఈ వ్యాసాలు రాసిన తేదీలు కానీ సమయం కానీ ఈ పుస్తకంలో ఎక్కడా ఇవ్వలేదు. యొక్క ఆరోపణ ఏంటంటే ఏ పుస్తకంలో ఏ పేపర్లో ఎక్కడ ప్రచురణ అయింది అనే దానికంటే కూడా ఏ సమయంలో రాయబడింది అనేది ఇవ్వటం చాలా ప్రధానమైన విషయంగా నేను భావిస్తానన్నమాట. ఎందుకంటే ఇవాళ ప్రచురణ అనేది ముఖ్యం కాదు. ఎవరైనా మీ వ్యాసాలను ప్రచురిస్తారు సార్. మీలాంటి విమర్శకుడు తెలుగు సాహిత్యాన్ని దొరకటం తెలుగు సాహిత్యం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం అనమాట. అందువల్ల భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా సరే మీరు వ్యాసాలు రాసేటప్పుడు సమయం, తేదీ, అలాగే ప్లేస్ కూడా, చోటు కూడా కాకినాడలో రాశారా లేకపోతే ఇంకెక్కడ రాశారా దయచేసి ఇవ్వమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అనమాట. దయచేసి అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క ఎవరైనా సరే విమర్శకులు నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ప్రచురించారు మనకు అనవసరం. మనకు ఎవరైతే విమర్శకుడు రాశాడో అదే మనకు శిరోధార్యం. అందువల్ల విమర్శకులు కానీ ఎవరైనా సరే, కవులైనా సరే, అందరూ కూడా ఇది ఫలానా పత్రికలో వచ్చిందని చెప్పి మీసాలు మెలేసుకోవటం కాదు. మీరు ఎప్పుడు రాశారు చెప్పండి చాలు. మాకు కావాల్సింది అది. మీరు ఎలా రాశారు, ఎప్పుడు రాశారు, అది మాకు కావాలి. అందువల్ల విమర్శకులందరికీ కూడా నా సూచన ఏంటంటే, అలాగే భాస్కర్ గారికి కూడా. పోతే భోజంకి వెంకటరవి అనేటువంటి ఆయన కవిత్వం సమీక్ష చేస్తూ తడినిప్పు కవితా సంకలనం మీద బిలాయి వాణి అనేటువంటి ద్విభాషా మాసపత్రికలో రాశారు. ఎప్పుడు అక్టోబర్ 2011లో. సంఘటనాత్మక కవిత్వం చాలా వరకు వాక్యాల నడుములు విడగొట్టుకొని కవిత్వ పంక్తుల రూపాంతరం చెందడం చూస్తాము అని భోజంకి వెంకటరవి మీద మళ్ళా విరుచుకోపడ్డారు. అటు విరుచుకోపడ్డారు అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాకండి. ఇవాళ ఏ కవిత్వం చూస్తున్నా కూడా ఏంటంటే, ఈ రోజుకు కూడా ఈ వ్యాసం రాసి 2011, ఇప్పటికి సుమారు అటు ఇటుగా 10 సంవత్సరాలు. ఈ దశాబ్ద కాలంలో ఇంకా సంఘటనాత్మకమైనటువంటి కవిత్వం మీద వచ్చేటువంటి వాక్యాలు కవిత్వాలు అవుతున్నాయి. ఈ వాక్యం నుంచి కవిత్వాన్ని రక్షించుకోకపోతే ఈ సాహిత్యం బాగుపడదు, ఈ దేశం కూడా బాగుపడదు. కవిత్వాన్ని కవిత్వంలాగా ఉంచండి. పసిపిల్లవాడిని అర్థం చేసుకోవాలంటే వాడి భాష కాదు మనం అర్థం చేసుకునేది, వాడు చిరునవ్వులు అన్నమాట. వాడిని ఎత్తుకుంటే ఒకసారి మనల్ని తడిపేస్తాడు కూడా, చిరునవ్వులతో తడిపేస్తాడు. అది వాడి ఇష్టం. అందువల్ల కవిత్వం పసిపిల్లలు లాంటిది, చందమామ లాంటిది. అందువల్ల కవిత్వాన్ని చక్కగా మంచి అనుభూతితో రాయండి అనేటువంటి బాధ మన మాకినేని సూర్యభాస్కర్లో కనిపిస్తుంది అనమాట. నేను రుబాయిల గురించి తర్వాత హైకుల గురించి మాట్లాడితే కొంచెం సమగ్రత మాకినేని సూర్యభాస్కర్ గారికి కొంచెం నేను న్యాయం చేసిన అవుతానని నా అభిప్రాయం అనమాట. రుబాయిల గురించి రాస్తూ ఏమంటారంటే, రుబాయి పారసీక సాంప్రదాయం నుండి ఉర్దూలోకి వచ్చినటువంటి సాహిత్య ప్రక్రియ. పారసీక ఉర్దూ భాషల్ని బాగా అధ్యయనం చేసి మూలంగా రుబాయి నాడిని పసిగట్టి అనువాదంగానే కాకుండా తెలుగులో రుబాయిని స్వతంత్రపరిచిన మొదటి కవి దాశరథి, తర్వాత సి నారాయణ రెడ్డి. ఒక విశిష్టమైనటువంటి సమాచారాన్ని, ఒక చారిత్రక వాస్తవాన్ని రుజువు చేస్తూనే ఏమంటారంటే, రుబాయికి లక్షణమైన అంత్యప్రాసల్ని వాటిని కాఫియా రదీఫ్ అంటారు. ఈ కాఫియా రదీఫ్ గురించి పట్టించుకుంటూ భావం గురించి, శిల్పం గురించి ఆలోచించకపోవటం వల్ల మంచి రుబాయి రావటం లేదని మాకినేని సూర్యభాస్కర్ బాధపడతాడు. అలాగే కాఫియాను అనుసరించి వచ్చే పాదాల మధ్య నలిగే భావ వైరుధ్యం కూడా రుబాయిల్ని, వాటి యొక్క అందాన్ని కొల్లగొడుతుంది అని బాధపడతారు.
రుబాయి పాదాలు 4 భావైక్యతను తప్పకుండా కలిగి ఉండాలన్న నియమం లేదనుకుంటాను. బహుశా దాసరి నుంచి తెలుగు రుబాయి కవులందరూ ఈ విధమైన అసమగ్ర శిల్పాన్ని సృజిస్తూనే ఉన్నారు. ఈ లోపాన్ని గుర్తించి శిల్పంతో పాటు భావ సమైక్యతను కూడా దృష్టిలో ఉంచుకుంటే ప్రక్రియ పరిమళ భరితం చేసిన వాళ్ళు అవుతారు అనేటువంటి రుబాయిల మీద ఒక ఘాటైనటువంటి విమర్శ చేశారు. ఇవాళ గజల మీద కూడా జరుగుతున్నది అదే. ఎందుకంటే గజల మీద తెలుగు సాహిత్య ప్రక్రియ కాదు అది. గజల్ని తీసుకొచ్చి మన తెలుగులో దాన్ని చేయాలంటే కుదరదన్నమాట. రుబాయిని కూలీ చేస్తున్నారు ఈ రోజు వరకు. ఈ యొక్క స్పష్టమైనటువంటి భావాన్ని మాకినేడు సూర్యభాస్కర్ గారు రుబాయిల మీద చెప్పారనమాట. అది చాలా విలువైనటువంటి సమాచారం. అలాగే హైకుల గురించి చెప్తాను, వారు ఏమన్నారు. ఎందుకంటే హైకుల గురించి వారు 4-5 పుస్తకాలు స్వయంగా రాశారు. ఇంకొకటి కూడా చెప్పారు, ఏమిటంటే అద్దెపల్లి జ్యోతికి ఆ కవిత్వం గురించి సమీక్షిస్తూ, అమ్మాయి హైకు తణుకు కాకినాడ నుంచి వచ్చింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా హైకులు రాయి, ఎలాంటి అలా రాయొక్కని అమ్మాయికి హెచ్చరిక చేస్తాడు. ఇక్కడ ఏంటంటే అమ్మాయికి హెచ్చరిక చేయటం ప్రధానం కాదు. నేను చెప్తున్నది ఏంటంటే హైకులు తణుకు అంటే బివి ప్రసాద్ అనమాట, తర్వాత కాకినాడ అంటే మన ఇస్మాయిల్ గారు ఉన్నారు, సరే స్వయంగా మాకినేడు సూర్యభాస్కర్ ఉన్నారు. వీళ్ళందరూ హైకుని ఒక ఉచ్చ స్థితికి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ భాస్కర్ ఏమంటాడంటే తెలుగు హైకు పితామహుడు గాలి నాసర్ రెడ్డి అని చెప్పేటువంటి ఒక గుర్తింపు ఇస్తాడు. అరటి కుటీరు అనేటువంటి హైకు పుస్తకంలో సమీక్ష చేస్తూ ఆయన గాలి నాసర్ రెడ్డి గారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారనమాట. అయితే సంజీవ్ దేవ్ కూడా పట్టుకొచ్చారు ఇస్మాయిల్ గారి కంటే ముందు కూడా. పరివ్యాప్తం చేసిన వాడు మటుకు గాలి నాసర్ రెడ్డి, డాక్టర్ గాలి నాసర్ రెడ్డి. అందులో ఎలాంటి ఒప్పుకోవడం, నాకు ఎలాంటి ప్రశ్నలు లేవన్నమాట. పోతే ఆరుద్రగా ఒక హైకు ఇచ్చాడు, అది మనవాడు భాస్కర్ కోట్ చేశాడు అనమాట. వామనుడు 3 పాదాలు అడిగాడు, హైకు కూడా అంతే. వామనుడు 3 పాదాలు అడిగాడు, హైకు కూడా అంతే అని ఆరుద్ర కోట్ చేస్తూ భాస్కర్ ఏమంటాడంటే, వామనుడు పౌరాణిక ప్రతీకతో హైకు స్వభావం వివరించిన చాలా బలీయమైన ప్రతీక కావటంతో కవితా ప్రక్రియక హైకు బలం కూడా 3 పాదాలు అయినా చదివిన తర్వాత దాని తాలూకు భావం మనసంతా నిండిపోతున్నది అనేటువంటి ధ్వనిని ఆరుద్ర గారు హైకు ఇస్తున్నదని ఒక చక్కటి విశ్లేషణ చేశారనమాట. హైకును ఉండాలో చెప్తున్నారు చూడండి. ప్రాకృతిక సౌందర్యానుభూతి గల భావచిత్రం సహజమైన హైకుగా అలరారుతుంది. ప్రాకృతిక సౌందర్యానుభూతి, ఈ ప్రాకృతిక సౌందర్యానుభూతిని ఒక విధంగా చెప్తే మాకినేడు సూర్యభాస్కర్ ఆరాధిస్తాడు అనుకుంటాను, కళాకారుడుగా, చిత్రకారుడుగా కూడా, కవిగా కూడా. నిజానికి హైకు అనేది అసలు ప్రకృతిని కానీ మానవ ప్రకృతిని కానీ ఒక సార్వజనిక తాత్విక కోణంలో ఆవిష్కరించాలి. ప్రకృతిని అలాగే మానవ ప్రకృతిని, చుట్టూతా ప్రకృతి ఉంది, ఆ ప్రకృతిలో నుంచి మానవుడు ఇచ్చాడు, మానవుడి ప్రకృతి కూడా సార్వజనికంగా వర్ణించాలి హైకు అని చెప్తాడు. అయితే కవులు కొందరు హైకును సామాజిక దృక్కోణం నుంచి రాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలోచించినప్పుడు హైకుల్లో 3 విభాగాలు కనపడతాయని ఒక విభజన చేశారు మాకినేడు. ప్రాకృతికంగా రాసిన అచ్చపు హైకు మొదటి రకంగా ఆయన అభివర్ణించాడు. ప్రాకృతిక హైకులు సామాజిక అంశంతో కూడిన విసుర్లు, వ్యంగ్యాలు మరో రకానికి చెందుతాయి. అయితే ఇక్కడే ఆయన ఒక నోట్ ఇస్తున్నాడు. సామాజిక అంశంతో కూడిన వ్యాసాలన్నీ కవిత్వం హైకుల్ని సెనరియో అనే పేరుంది, అందువల్ల హైకు కింద కంటే కూడా ఈ సెనరియోను వాడుకోవచ్చు అనేటువంటి చిన్న సూచన ఇస్తున్నాడు అనమాట. సామాజిక అంశాలతో కూడిన విసుర్లు, వ్యంగ్యాలు వీటిని గురించి. ఈ రెంటికి మధ్యస్థంగా మరో రకం హైకులు సమాజంలోని రుగ్మతల్ని ఒక తాత్విక కోణంతో ఆవిష్కరిస్తాయి. అందువలన వీటిని సామాజిక తాత్విక హైకు అనవచ్చు. సామాజిక హైకు కంటే కూడా హైకు తత్వపరంగా మెరుగ్గా ఉంటుంది అనేటువంటి ఒక గట్టి అభిప్రాయాన్ని హైకు పట్ల ఇచ్చారనమాట. హైకు స్వరూప స్వభావాలు అనేటువంటి వ్యాసాన్ని పెన్నా శివరామకృష్ణ ఇచ్చినప్పుడు, వారికి ఇటీవలే పెన్నా శివరామకృష్ణ గారికి నిన్ననే కాళోజీ పురస్కారం కూడా అందింది. వారు హైకు గురించి ఎంతో కష్టపడ్డారు. మన భాస్కర్ కూడా వారితో ఏకీభవించారు.
హైకుకు ఉండాలటువంటి ఛందస్సు విషయంలో వారితో ఏకీభవించారనమాట. పోతే తప్పులు చేస్తే కూడా కొంత హైకులో వచ్చినటువంటి దీన్ని ఒక చోట ఆయన ఖండించాడు చూడండి. ప్రకృతి మొత్తం చినుకు చెరసాలలో బందీ అయింది. చినుకు అనే దాన్ని చినుకు అంది, బందీ అయింది అనేటిది. ప్రకృతి మొత్తం చినుకు చెరసాలలో బందీ అయింది, అయ్యింది అవసరం లేదు హైకులో అని దాన్ని కొట్టేసేసారు. అలాగే 7 అక్షరాల పరిమితి కోసం చినుకుని చినుకు అని రాయనవసరం లేదు అని ఎవరికి హెచ్చరిస్తున్నారు? మాధవి సనారా గారికి హెచ్చరిస్తున్నారు. చినుకు చేయాల్సిన అవసరం లేదు. అలాగే బందీ అయింది చోట బందీ అంటే చాలు, ప్రకృతి మొత్తం చినుకు చెరసాలలో బందీ హైకు అయిపోతున్నది. పోతే వీటన్నిటిని పక్కన పెట్టేసి నేను కొంచెం మాకీనుడి సమీక్ష హృదయం ఏమిటనేది ఆవిష్కరించి ఇంక మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను అనమాట. ఏమిటంటే రాలి ప్రసాద్ చాలా గొప్ప కవి. ఇటీవల ఏంటంటే బాగా రాస్తున్న కవుల్లో, నేను కూడా అభిమానించే కవుల్లో రాలి ప్రసాద్ ఒకడనమాట. మొన్ననే ₹1,00,000 బహుమతి కూడా తెచ్చుకున్నాడు. ఈయన ఏమంటారంటే రాసిన ప్రతిదానికి అవార్డు పొందిన అరుదైన కవి రాలి ప్రసాద్ అని గుర్తిస్తాడు భాస్కర్. బాగా నలిగిన భావజాలాన్ని ఒక కొత్త పద్ధతిలో, ఒక కొత్త సంశ్లేషణతో, ఒక కొత్త ఎరుకతో కవితలు ఆవిష్కరిస్తా బాగా రాస్తాడని మెచ్చుకుంటాడు రాలి ప్రసాద్ని భాస్కర్. అలాగే భాస్కర్ మెచ్చుకున్నటువంటి ఒక హైకోని ఇస్తానంట. ఈ మధ్య మనసంతా వెన్నెలుగా ఉంటుంది, ఎంత మంచి ఇమేజరీ అని మెచ్చుకుంటున్నాడు ఆ హైకోని. అమావాస్య నూతిలోంచి చెంబుడు చందమామను వెలుగు తీస్తున్నట్లుంది అంటాడు రాలి ప్రసాద్. ఇది కవి చూపు లోపలి కన్ను, కన్ను లోపలి కన్ను, గట్లు తెగ ప్రవహించిన ఇమేజరీ. అంటే ఆయన్ని ఎలా పట్టుకొని విశ్లేషిస్తున్నాడు చూడండి రాలి ప్రసాద్ యొక్క కవితని. ఇది కవి చూపు లోపలి కన్ను. కవిగా చూపు ఉంది, ఆ చూపులో మళ్ళా లోపలి కన్ను అంటున్నాడు. కన్ను లోపలి కన్ను, గట్లు తెగ ప్రవహించిన ఇమేజరీ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మెచ్చుకోలతో ఆయన్ని మెచ్చుకున్నాడు. మంచి చక్కని కవిత్వాన్ని అందించిన రాలి ప్రసాద్కి మంచి భవిష్యత్తును ఆహ్వానం చేస్తున్నానని చినుకు మాసపత్రికలో ఏప్రిల్ 2011 సర్టిఫికేట్ ఇస్తే రాలి ప్రసాద్ దాన్ని ఇవాళ కూడా ఖాయం చేసుకొని ₹1,00,000 బహుమతి తెచ్చుకున్నాడు అనమాట. ఆయన దశాబ్దం క్రితం ఎవరినైతే మెచ్చుకున్నారో ఆ కవులు ఇవాళ తెలుగు సాహిత్యానికి మంచి పంటను కోసి తీసుకొస్తున్నారు. అందుకు మనం ఆ కృషి వెనకాతల మాకిడి సూర్యభాస్కర్ గారి సమీక్ష కూడా ఉందని మనం భావిద్దాం. పోతే హిమజ అనే ఆమె, మంగారి హిమజ, వచ్చేసి ఇందాక చెప్పినటువంటి జింబో గారి భార్య. ఈమె కవితల్లో అలంకారాలు ఉండవు, అన్ని మమకారాలే. చూడండి చెప్పడం. ఇమేజరీలు జరిగిపోగులుండవు, సుకుమార అనుభవాల నూనె నేత అనుభూతుల జాడలే. ఆమె యొక్క నిధుల లాంతరం అనేటువంటి కవిత పేరులోని ఒక హైకును వర్ణిస్తారు చూడండి. చూడబోతే క్రూరమైన ఈ రాత్రి ఈ కాలాన్ని ఇలాగే నిశీది స్తంభానికి వేలాడదీసేలా ఉంది. మంచి ఎక్స్ప్రెషన్తో వచ్చినటువంటి హైకు, ఒక మూర్తామూర్తమైన రూపాన్ని కల్పించిన తీరు అమోఘం అని చెప్పేసి మన భాస్కర్ గారు ఆ కవితని మెచ్చుకున్నారనమాట. కోపూరి పుష్పాదేవి అనే ఆమె నానీలు రాసింది. నానీలు రాసిన 11వ మహిళా తరంగం శ్రీమతి కోపూరి పుష్పాదేవి. అంటే చూడండి ఒక ఎలాంటి లెక్కనిస్తున్నాడు. నానీలు రాసిన వాళ్ళలో 11వ మహిళా తరంగం కోపూరి పుష్పాదేవి అంటారనమాట. వేప కటిక చేదు, అవును నిజమే, దాని వైనం సంక్షేమం. ఈ నానిలో 2వ పాదం పూర్తిగా అనవసరం, 4 పాదాల కోసం తెచ్చిన అనవసర తద్దినం అని చెప్పి కోపం తెచ్చుకున్నాడు. ఆయన ఎక్కడా కూడా ఎవరి మీద సున్నితి మెత్తగా ఎవరిని కోపగించినటువంటి ఇది లేదు. కానీ ఈ నానిలో ఆమె వచ్చేసేసి అవును నిజమైనటువంటి పదం వాడితే దాన్ని ఏమన్నాడంటే ఈ 4 పాదాల కోసం తెచ్చిన అనవసర తద్దినం అని చెప్పేటువంటి కొంచెం కరుకుగానే వాడాడు. జనరల్గా వాడడు, కానీ ఆయనకు అంత కోపం అనమాట. ఏంటంటే కవిత్వంలో రాసేటప్పుడు అనవసర లైన్లు ఉండకూడదు. ఇప్పుడు పట్టాల మీద రైలు పరిగెత్తాలి, కానీ వేరే అనవసర పట్టాల మీద పోతే రైలు ఒరిగిపోతుంది. రైలు ఒరిగిపోయినా పర్వాలేదు, ప్రయాణికులు చచ్చిపోతారు కదా.
ఆ విధంగా కవిత్వాన్ని రాసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలన్నమాట. అలాగే అద్దెపల్లి జ్యోతి గురించి రాస్తూ ఆమె గురించి అంటాడు, గోడ మీద అసభ్య వాల్ పోస్టర్, ఆవు తినేస్తూ నీతి బోధిస్తుంది అన్నప్పుడు ఇక్కడ వాల్ తీసేయొచ్చు అనేటువంటి సూచన చేశాడు. గోడ మీద అసభ్య వాల్ పోస్టర్, అసభ్య పోస్టర్ అనొచ్చు. ఈ విధంగా ప్రారంభం నుంచి హైకు గురించి ఆయన చాలా చక్కటి సూచనలు చేశారు తన పుస్తకంలో. టోటల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు మాకినేని సూర్యభాస్కర్ గారు నాకు కాంటెంపరీ విమర్శకుడుగా ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు చాలా కృషి చేశారు. ఇప్పుడు 60లోకి రాబోతున్నారు, నేను 70లోకి పోతున్నాను. మా ఇద్దరికి సుమారు 10 సంవత్సరాల తేడా ఉంది. కానీ ఏంటంటే ఆయన తక్కువ వయసులోనే ఎక్కువ కృషి చేశారు. ఆయన నా మూలుగు నవల్ని సమీక్ష రాస్తూ బ్రహ్మాండమైనటువంటి సర్టిఫికెట్ ఇచ్చారు. ఎంతో చక్కగా రాశారు. ఆయన పలుకుబడి ఎలా ఉంటుందో చూడండి. మంచాన్ని కూడా ఒక పాత్ర అనేటువంటి అవగాహన ఉంది అనమాట. అది ఆయన నాకు కావాల్సింది. మంచము, టేబుల్, కుర్చీ, గ్లాసు, టెలిఫోన్, ఇవన్నీ కూడా పాత్రలే అనేటువంటి గుర్తించగలిగినటువంటి మేధావి. ప్రపంచంలో నాకు తెలిసి ఇలా చుట్టూ ఉన్నటువంటి సామగ్రి కూడా పాత్రలే అనేటువంటి విచక్షణతో కూడినటువంటి విమర్శ చేసిన వాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరనమాట. నాతో ఇంకోటి మాట కూడా చెప్పాడు. నా మూలుగు నవల్ని ఆయన 5 సార్లు చదివా అని చెప్పాడు అనమాట. ఎందుకంటే అర్థం చేసుకొని విమర్శ రాయటానికి చాలా కష్టపడాలని. ఎందువల్లంటే కవి ఒక 5 నిమిషాల్లో తోసుకొచ్చినట్టు, ఉప్పెన్లా తోసుకొచ్చిన కవితను రాసేసి బయటికి వెళ్ళిపోతాడు. కానీ విమర్శకుడు అలా కాదు. ఆ ఉప్పెన స్వభావాన్ని, దాని లోతుల్ని ఆయన చెప్పినట్టు థర్డ్ డైమెన్షన్ పట్టుకొని దాన్ని చేయాలంటే విమర్శకుడు చాలా కష్టపడాలన్నమాట. విమర్శకుడు ఎంతో త్యాగం చేయాలి. ఆ విధంగా ఎన్నో రాత్రులను, ఎన్నో రోజులని కష్టపడి తెలుగు సాహిత్యానికి అంకితం చేసినటువంటి మాకినేని సూర్యభాస్కర్ గొప్ప ఆరోగ్యంతో మరిన్ని తెలుగు సాహిత్య గ్రంథాలను వివరించాలని, ఆయన నాతో పాటు సమానంగా మంచి ఆరోగ్యంగా ఉండాలని, మంచి కవిత్వం, మంచి సాహిత్యం వివరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆత్మకూరు రామకృష్ణ గారికి, అలాగే ఆలూరి విజయలక్ష్మి గారికి, మాకినేని సూర్యభాస్కర్ గారికి, మీ అందరికి కూడా, అలాగే సోమేపల్లి వెంకటరెడ్డి గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు. చరవా మరి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. 23 కావ్యాలపై సమీక్షించిన 304 పేజీల పుస్తకాన్ని కవిత్వం చిరునామా, పోస్ట్ మోడర్నిజం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. అది శైలి భేదమే కానీ సిద్ధాంతాలకు సంబంధించిన విషయం కాదని చెప్పేసి చాలా సూక్ష్మంగా కూడా చెప్పారు మీరు. అలాగే తిలక్ గారితో పోల్చడం, తర్వాత సాహిత్య అకాడమీ అవార్డుకి అన్ని అర్హతలు ఉన్నటువంటి మాకినేని గారు ఆ అవార్డుని అందుకోకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అది కొంచెం మనందరినీ కూడా బాధ కలిగించేటువంటి విషయం. అనుశీలన మీరు చేయడం ఎలా ఉందంటే, ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా 3వ డైమెన్షన్ పట్టుకొని మీరు ముందుకు వెళ్ళారు సార్. మాకినేని గారిలో అంటే మీరు ఇద్దరు కూడా సమకాలీనమైనటువంటి సాహిత్య విమర్శకులు అని మీరు చెప్పడం కూడా, మీరు సామాన్యులు కాదు ఈ విషయంలో. అంటే నా భాషలో ఏదైనా దోషాలు ఉంటే మన్నించాలి మీరు. మీ యొక్క అనుశీలన మీద మాకినేని గారి స్పందన తెలియజేస్తారని మాకినేని గారిని స్వాగతం పలుకుతున్నాను. శ్రీరామకాకు సాగర్ గారు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. వారికి నాకు 25 ఏళ్ల పైన పరిచయం ఉంది. సాగర్ గారు ముఖ్యంగా ఒక విశిష్ట కవి, కథకులు, నవలాకారుడు కూడా. ఆయన నవలల్లో మాంత్రిక స్వాప్నిక వాస్తవికత అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది చదివి అనుభవంకులు తెచ్చుకోవాలి, కానీ దానిని వివరించడం అనేది మామూలుగా వివరించలేం. మళ్ళీ ఆ నవల చదివి వినిపిస్తే కానీ చెప్పలేమన్నమాట. అటువంటి ఒక రకమైన స్వాప్నిక వాస్తవికత ఆయన నవలలో ఉంటుంది. ముఖ్యంగా మానవ జీవన అస్తిత్వ నైజాలకు ప్రతిబింబాలుగా ఉంటాయి ఆయన పాత్రలో. వారే చెప్పినట్టుగా మరి మూలుగుని నేను సమీక్షించడానికి నిజంగా 5 సార్లు చదివాను. చదివితే కానీ నాకు అందులో ఉన్నటువంటి ప్రతిబింబాలు, ప్రతీకలు ఇవన్నీ కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఒక రకంగా
వ్యాసమే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే అవును మరి సార్. అవునవును. వేరే నవల, దానికి ముందు మాట కూడా రాయడం జరిగింది, అవస్థ. అవస్థ అనేటటువంటి నవల. ఆ నవలలు చదవడం ఒక చెప్పలేనటువంటి ఒక వింత అనుభూతి. నా వ్యాసాల గురించి చెప్తూ ఎక్కువగా ఆయన చెప్పింది ఏంటంటే, వాచ్యత అనేది కొంచెం భరించడం కష్టం అనేటటువంటి విషయం. అది ఆయనకు కూడా 100కి 100 పాళ్ళు చెందుతుంది. కవిత్వంలోనే కాదు, వచన రచనలో కూడా. అది వచన రచనలో కూడా కేవలం వచనంగా ముగిసిపోవడం అనేది సాగర్ గారి గుండెని మిలిపెట్టేటటువంటి బాధ. కవిత్వం విచారమైన వేళ అనే కవితలో ఆయన ఏమంటారంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి జారిపోయినా వచనంలోకి జారిపోవటం బాధేస్తుంది. గుండె తడి కవిత్వం చిగుళ్ళు లేకుండా ఏ మూలను పిల్లిలా దాక్కోవడం బాధేస్తుంది అంటారు. సాదా వచనానికి వచన కవిత్వానికి మధ్య ఉన్న భేదాన్ని స్థూలంగా చెబుతూ, కట్టెలు కొట్టడంలో కూడా కళాత్మకత చూడగలగాలి. కవిత్వం వచనమైతే బాధపడేది మరి సన్నగిల్లినటువంటి స్పర్శ మాత్రమే అంటూ నిజాయితీగా చెప్పడం మనకి కవిత యొక్క శైలి శిల్పాల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతను చాటుతుంది. ఇక కవిత్వం చిరునామా పుస్తకాన్ని ఆయన సమీక్షించడం, 300 పేజీల పుస్తకాన్ని 30 నిమిషాల్లో సమీక్షించడం అనేది అది కూడా చాలా సమగ్రంగా, సర్వసమగ్రంగా సమీక్షించడం అనేది చేశారు ఆయన. సాహిత్యంలో విమర్శకుడిగా తెలకు మాదిరిగా అనుభూతి ప్రధాన విమర్శకుడిని అన్నారు. దీంతో నేను ఏకీభవిస్తూనే, అంటే కొంత అతిశయోక్తి కూడా ఉందేమో అనిపిస్తుంది దీంట్లో. పోతే పోస్ట్ మోడర్నిస్ట్ విమర్శ, పోస్ట్ మోడర్నిజానికి అది వ్యతిరేకత అనేటటువంటి భావం ఉందనేసి ఇవన్నీ కూడా చాలా చర్చించదగినటువంటి విషయాలు. అవి మొట్టమొదటిలోనే చాలా చర్చించవలసినటువంటి విషయాల్ని ఆయన మన ముందు పెట్టడం జరిగింది. రెండో సమావేశంలో అద్దేపల్లి ప్రభు గారు మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆయన కూడా చెప్పారు. మార్క్సిస్ట్ అవగాహన ఉంటే సామాజిక కవిత్వాన్ని విమర్శించవచ్చని, అంతర్ముఖమైన కవిత్వానికి ఉండడానికి ఎస్థెటిక్ సెన్స్ అనేది ఉండాలని, ఇది ఒక చర్చనీయాంశం అనే విషయాన్ని ప్రభు గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. లోతైన విమర్శ అన్నారు. తర్వాత కేంద్ర స్థానం లేని శిథిలీకరణ పొందుతున్నటువంటి నేపథ్యం నుంచి రచయిత బయటకు రావాలనడం సాగర్ గారు చెప్పినటువంటి చాలా చాలా గొప్ప విషయం. ఇకపోతే చిన్న పత్రికల గురించి రాయడం అనేది, అది నేను రాయాలని రాసింది కాదు. అది కాకపోతే మాకు ఇక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ అనేటటువంటి దినపత్రిక ఎడిటర్ గారు గొడవత్తి గారు, ఆయన సత్యమూర్తి గారు, ఆయన చాలాసార్లు నన్ను అడిగారు పత్రికలో రాయమని. అలాగే అనుకుంటూ వస్తే చివరికి ఆయన వారి అమ్మాయి పెళ్లిలో ఒక హుక్కుం జారీ చేసినట్టుగా, మీరు రేపు ఆదివారం నుంచి రాస్తున్నారు అంతే అన్నారు. ఆ రకంగా నేను ఆ పత్రిక రాయడం మొదలెట్టాను. 7 సంవత్సరాల పాటు నేను ఆ పత్రిక రాసాను. అయితే ఆ 7 సంవత్సరాలు అంతకుముందు వచ్చినటువంటి ఆంధ్రపత్రిక, భూమి, ఇటువంటి పెద్ద పెద్ద పత్రికల్లో నా తరచుదనం ఎంత ఉండేదో అదంతా కూడా 7 సంవత్సరాలు తగ్గిపోయింది. అయినా కానీ నేను బాధపడలేదు. ఎందుకంటే వారు వెంటనే అది రచయితకి పంపించేవారు ఆ సమీక్షలు. కొంతమంది సాగర్ గారు చెప్పినట్టుగా ఒక 20% రచయితలు తిరిగి ప్రతిస్పందనని వినిపించడం జరిగింది. అయితే ఆ ప్రతిస్పందనలు కూడా మీ పుస్తకంలో ఎందుకు ఇచ్చారంటే, అవేవో గొప్ప సర్టిఫికెట్లు గాను లేకపోతే ఏదో అని భావించి కాదు, కేవలం రికార్డు చేసే ఉద్దేశంతో మాత్రమే ఆ వ్యాసంతో పాటు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా అక్కడ నేను ఉంచడం జరిగింది. పోతే నా విమర్శ ఎలా ఉంది అంటూ ఇచ్చినటువంటి ఉదాహరణలు కానీ వాటి విశ్లేషణ కానీ చాలా బాగా సాగర్ గారు చేశారు. అద్దేపల్లి, శిఖామణి, కొప్పర్తి, అదృష్ట దీపక్ తదితరులొట్టి వారి రచనల్లో నేను వెలిపుచ్చిన అభిప్రాయాల్ని, నిష్కర్షగా చెప్పినటువంటి అభిప్రాయాల్ని చెబుతూ, సమయాభావం కావచ్చు ఏమైనా కానీ, నేను శిఖామణి గారి విషయంలో కానీ లేకపోతే ఎవరి విషయంలో కానీ ఒక 8 పేజీల వ్యాసంలో వారి యొక్క కవిత్వ విశిష్టత, గొప్పతనం అవన్నీ కూడా చెబుతూ మధ్య మధ్యలో చెప్పినటువంటి ఈ విషయాలు ఇవి. అంటే ముఖ్యంగా నాకు మనసుకి, నేను రాసేటప్పుడు చదివినప్పుడు నాకు మనసుకి ఏమనిపిస్తే నేను దాన్నే రాయడం వల్లనేమో బహుశా అనుభూతి ప్రధాన
విమర్శకుడిగా కనిపిస్తానని చెప్పి మరి సాగర్ గారు అన్నారు. అది నిజం కావచ్చు. ముఖ్యంగా అంటే ఈ విమర్శే ముఖ్యం కాదు, వారి యొక్క కవిత్వాల్లో ఉండేటటువంటి విశిష్టతలను కూడా నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా శిఖామణి గారి కవిత్వం గురించి నేను ఒక మాట అన్నాను. వారి కవిత్వం చదువుతుంటే వారి పాదాలకు సాగిలపడాలనిపిస్తుంది అని. అంత గొప్ప కవిత్వం శిఖామణి గారిది. అయితే అంత గొప్ప కవిత్వంలో అక్కడక్కడ ఇట్లాగా మరి దళిత భావనలన్నీ కూడా కావాలని తెచ్చిపెట్టి రాసినట్టుగా అనిపించడం, అవి నాకు అనిపించింది కనుక నేను రాసాను తప్పించి మరి వేరే విధంగా ఏం కాదు. ఒక అబ్జర్వేషన్ చేశాను అన్నారు. సమయం, తేదీ, ప్రదేశం నిజమే. డాక్యుమెంటేషన్ విషయంలోకి వస్తే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను కవిత్వం విషయంలో ఇవన్నీ కూడా పాటిస్తాను. తెల్లవారుజామున 3:10 రాస్తే 3:10 నుంచి 3:13 వరకు రాశాను ఆ కవిత. ఇట్లాగా నేను కవిత్వం విషయంలో రాశాను, కానీ వ్యాసం విషయంలో మరి ఎందుకనో నేను ఆ శ్రద్ధ తీసుకోలేకపోయాను. అది మంచిది, మంచి విషయం చెప్పారు సాగర్ గారు. కాంటెంపరీ విమర్శకులు కావడం అన్న విషయంలో నేను కూడా వారికి కాంటెంపరీగా నేను ఉండడం అనేది నా యొక్క అదృష్టంగా నేను భావిస్తూ, మరి నా కవిత్వం చిరునామాలో ఉన్నటువంటి ఆ కవిత్వ అంశాలని ఆయన ఆ చిరునామాని వెలికి తీసి వినిపించినందుకు వారికి మరీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాగర్ గారు నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. శ్రీ చలపాక ప్రకాష్ గారు, విజయవాడ నివాసి వారు. వీరి గురించి చెప్పాల్సి వస్తే ఆల్ ఇన్ వన్ అన్నారు. అంటే మీరు కార్టూనిస్ట్ గాను, కథా రచయిత గాను, కవిగాను, విమర్శకులు గాను, ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఆంధ్ర రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగాను వినలేని కృషి సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. వీరి పేరుకి ముందు రమ్యభారతి అని రాయడం మరో విశేషం. రమ్యభారతి శ్రీ చలపాక ప్రకాష్ గారు, వీరిని ఆహ్వానిస్తున్నాను ఈ వేదికపైకి. వీరి యొక్క అంశం ఈనాడు మాకినేడి మినీ మెగా చురకం. ఈ పేరులోనే ఏదో వైవిధ్యం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మినీ మెగా, మినీ అంటున్నారు, మెగా అంటున్నారు, చురకలు. అందుకోండి సార్ మీరు మీ యొక్క ఉపన్యాసాన్ని. మాకినేడి గారి దశాబ్ది వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాహిత్య రంగంలో ప్రత్యేక రోజుగా భావించాలి. ఎందుకంటే మాకినేడి సూర్యభాస్కర్ గారు కవిగా, రచయితగా, అలాగే సమీక్షకులుగా, విమర్శకులుగా, చిత్రకారుడిగా, ఇంకా అనేక బహుముఖ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన ప్రముఖ వ్యక్తికి 60 ఏళ్ళు నిండిన సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధారణ వ్యక్తికి భిన్నమైన వాడు కవి, రచయిత. బాల్యంలోనూ యవ్వనంలోనూ అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటూ అడుగులు వేస్తూ రచయితగా ఆయన అనేక రచనలు చేసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే 60 ఏళ్ళు వచ్చాయో ఒక వ్యక్తికి, అందులో రచయితకి, మామూలు వ్యక్తి కంటే చాలా అనుభవించి ఉంటారు. అనేక రకాలుగా సంఘంలో, సమాజంలో, మన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో అనేక సంఘటనలు మనం చూసి ఉంటాం. అవన్నీ ఆయన తనకున్న ప్రక్రియల్లో, ఆయనకు చేతనైన ప్రక్రియ చాలా 1, 2 కాదు, అనేక ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు. అన్నిటికంటే నాకు మాకినేడి గారి గురించి చెప్పాలంటే సమీక్షకులుగా, విమర్శకులుగా అగ్రగణ్యులని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కవిత్వం, రచన, విమర్శ ఎన్ని చేసినప్పుడు ప్రతి వ్యక్తి రచయితలోనే ఒక గొప్పతనం, ఏదో దాంట్లో గొప్పతనం ఉంటుంది. అంటే అన్ని సమగ్ర స్థాయిలో రాయాలని, రాస్తాడని కూడా మనం ఊహించలేం. మాకినేడి గారు మాత్రం నాకు విమర్శకులుగా, కవిత్వం కంట, రచయితగా కంట, విమర్శకులుగా, ఇందాక మన మిత్రులు అన్నట్టు సాహిత్య అకాడమీకి ఎన్నదగ్గిన విమర్శకుల్లో మాకినేడి సూర్యభాస్కర్ ఒకడు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే కవిత్వం కంట ఆయన విమర్శ విధానంలో చాలా తక్కువ మంది ఉన్నారు.
అటువంటి వ్యక్తుల్లో మాకినేని సూర్యభాస్కర్ గారు ఒకరు. ఈ మధ్యకాలంలో దాదాపు 40 సంవత్సరాల 30-40 సంవత్సరాల కాలంలో సాహిత్య రంగంలో ఆయన విమర్శకులుగా చాలా చక్కని పాత్రను పోషించారు. వారికి 60 ఏళ్ళు వచ్చిన సందర్భంగా భవిష్యత్తులో కూడా మంచి మంచి రచనలు చేసి సమాజానికి, తెలుగు సాహిత్యానికి మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తిగా ఎదగగలరని భావిస్తున్నాను. ఈ మినీ మెగా సురక్షలు మాకినేని సూర్యభాస్కర్ గారి పుస్తకం జనవరి 1994లో వీరు ఈ మినీ కవితల్ని రాసినట్టు వారు పేర్కొన్నారు. మినీ కవిత్వం గురించి మనందరికీ చాలా వరకు పెద్దలే ఉన్నారు కనుక అంత తెలిసిన విషయమే. నేను స్టడీ చేసింది మినీ కవిత్వం మీద కానీ ఈ లఘు కవిత రూపాల మీద స్టడీ చేసిన దాంట్లో మినీ కవిత అనేది పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు స్పేస్ పిల్లలుగా వాడారని చెప్పేసి నేను తెలుసుకున్న విషయం. అది ఈయన పరిశోధన చేసిన విషయంలో కూడా ఇది ఒక అంశం. ఆ పేజీ మేకప్ లోని చిన్న ఖాళీ ఉంటే ఆ ఖాళీని భర్తీ చేయడానికి పెద్ద పెద్ద కవితలు ఉంటే అందులో పెద్ద కవితని కట్ చేసి చిన్న కవితగా అందులో ఉన్న ఏదైతే తురకత్త లాంటి పదాలు ఉన్నాయో ఆ పదాలని కట్ చేసి ఆయన ప్రచురించారంట. దాని ద్వారా మినీ కవిత అనే తర్వాత ఉపయోగించినట్టు తెలియజేస్తుంది. అటువంటి మినీ కవితకి డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, అలాగే డాక్టర్ రావి రంగారావు గారు, కొల్లూరి గారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మినీ కవిత ఉద్యమంలో ఈ మినీ కవిత జనంలోకి తీసుకువెళ్ళడానికి డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారు కూడా చిత్రాలు వేసి ఆ మినీ కవిత చిత్రాలు వేసి ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు కూడా నేను వారిని ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు బయటపడింది. అందులో వీళ్ళందరి పాత్ర ఉంది. అటువంటి మినీ కవిత మాకినేని సూర్యభాస్కర్ గారు అన్ని ప్రక్రియలతో పాటు చాలా మంది యువ రచయితలు యువకులు తీసుకొచ్చారు. అలాగే మినీ కవిత ఉద్యమం వచ్చినప్పుడు కూడా యువశక్తి బయటకు వచ్చింది. అప్పటి వరకు కవిత్వం అంటే భయపడే వాళ్ళు మినీ కవిత ఎప్పుడైతే వచ్చిందో అందులో బయటకు వచ్చింది. ఇటువంటి కాలంలోని మాకినేని సూర్యభాస్కర్ గారు ఈ పుస్తకం తీసుకురావడం, అది కూడా 2 ప్రచురణలు జరగడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకసారి ప్రచురణ జరిగిన పుస్తకాలే మళ్ళీ చదివిన పరిస్థితుల్లో జనంలోకి వెళ్ళే పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఆయన 2 సార్లు అంటే మినీ కవితకి అంత ఉధృతి ఆ కాలంలో ఉంది. ఆగస్టు 2005లో ఒకసారి ప్రచురించారు. అలాగే సెప్టెంబర్ 2017లో కూడా ఈ మినీ కవితల్ని ప్రచురించారు. దాన్ని బట్టి ఈ పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత మనకు ముందే తెలుస్తుంది. మినీ కవితల్లో ఉన్న గొప్పదనం, ఆ చమక్కులు, ఆ చురుకులు. రెండో ముద్రణ జరిగిందంటే ఆ రచన యొక్క గొప్పదనం మనకు తెలుస్తుంది. ఇక వీరు ముందు మాటలో రాశారు, కొత్త మెరుపు, కొత్త విరుపు, కొత్త చరుపులతో మేళవింపుతో మినీ కవిత ముఖ్యంగా చమత్కారం పాఠకుల హృదయాలు తాకి అది మినీ కవితని సాధారణ వ్యక్తుల్లో కూడా చొచ్చుకుపోయే విధంగా మినీ కవిత తన పాత్ర వహించింది. అటువంటి అది 4 లైన్లు అవనాయండి, 6 లైన్లు అవనండి, 10 లైన్లు అవనాయండి. ఎన్ని లైన్లు అయినా మినీ కవితలకి క్లుప్తత, పెద్ద పెద్ద కవితలకు 20 లైన్లు 30 లైన్ల కవితలు కాకుండా తక్కువ నిడివిలోని ఎక్కువ భావాన్ని చెప్పగలిగే మినీ కవితలు ప్రధానంగా శీర్షిక. ఈ శీర్షిక కూడా ఒక రకంగా చెప్పండి మనిషికి తల లాంటిది. అలాగే కవిత్వానికి మినీ కవితకి ప్రధానంగా ఈ కవిత తల లాంటిది ఈ శీర్షిక అన్నది. ఇది మీకు ఉదాహరణకి చెప్తా. ఈ మధ్య కాలంలో అయితే మినీ కవితకి అంటే మాకినేని గారు సూర్యభాస్కర్ పక్కకి వెళ్తున్నాను నేను ఈ కవిత్వం గురించి. కానీ ముందు ఈ విషయం చెప్పి మనం కవిత్వంలోకి వెళ్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఈ మధ్యకాలంలోనే శీర్షిక లేకుండా కూడా మినీ కవితలు వచ్చినాయి. ఉదాహరణకి అశోక్ కుమార్ గారిది ఆయన కవితలకి మినీ కవితలకి శీర్షిక ఉండదు. ఆ కవిత ఎలా ఉంటుంది అంటే 2 తుపాకులే, ధనం తరపున ఒకటి, జనం తరపున ఒకటి. ఇది శీర్షిక లేకపోయినా కూడా కవిత చమక్కు, చెప్పే మాటల్లోనే చమక్కు ఎలా ఉంటుందో అటువంటి కవితలు కూడా చాలా వచ్చాయి, వస్తున్నాయి. అటువంటి మినీ కవితలు రాసిన దాంట్లో మాకినేని సూర్యభాస్కర్ రాజు రాసిన ఈ పుస్తకంలో కొన్ని మినీలు మీకు పరిచయం చేస్తాను. పిల్లలు పెద్దలు, ఇది చాలా తమాషాగా ఉంటుంది. ఈ పిల్లలు పెద్దలు అంటే ఆయన చెప్పిన విధానం ఎలా ఉందంటే, పిల్లలు పడ్డ తగాద పెద్దల దాకా పాకింది, కత్తులు కటారులు మెరిశాయి, కరకరామంటే ఉరిమాయి, అదిగో పిల్లలు ఆడుకుంటున్నారు. చివరిని అంటే అదిగో పిల్లలు ఆడుకున్నారు అంటే అర్థం ఏంటంటే
పిల్లల మనస్తత్వం ఎలా పడుతుందంటే వాళ్ళ అల్లరి చేష్టల్లో ఏదో ఏదో సరదాగా అలా గొడవలకు వెళ్ళిపోతాయి. కానీ అది కొన్ని విషయాల్లోని పెద్దల వరకు వెళ్ళి పెద్దలు గొడవ ఆడుకుంటారు. కానీ పిల్లలు మళ్ళీ ఆటోమేటిక్గా కలిసిపోయి ఆడుకోవడం, స్నేహంగా మలవడం అన్నది ఒక చిన్నపిల్లల మనస్తత్వాన్ని, పెద్దల మనస్తత్వం ఎలా ఉంటుంది, చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో ఆయన ఈ మినీలో మనకు తెలియజేశారు. పిల్లలు పెద్దలు అనే దాంట్లో ఈ చాలా కవితల్లో కానీ కొన్ని కొన్ని మినీ కవితలు ఏరాను. చాలా బాగున్న కవితలు ఏరితే అందులో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది అంటే అద్దె ఇల్లు మీద రాశారని అనుకున్నా కానీ జీవితంలో కాచి వడబోచిన ఒక పరమార్థాన్ని చాలా చక్కగా చెప్పారు ఈ కవితలో. అద్దె ఇంటిని ఖాళీ చేయకుండా ఉండగలవా ఎంతకాలమైనా? అద్దె ఇంటిని ఖాళీ చేయకుండా ఉండగలవా ఎంతకాలమైనా? ఎందుకీ మమకారం మనిషి శరీరంపై? ఇందులో ఎంత అర్థం ఉందంటే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పటికైనా ఖాళీ చేయాల్సిందే. అలా ఖాళీ చేస్తే ఇంకో ఇంటికి వెళ్తాం కానీ ఇప్పటికైనా ఖాళీ చేసి తప్పదు. అలాగే మనిషికి శరీరం మీద మమకారం. ఎందుకు ఈ మమకారం మనుషుల్లోని? ఎప్పటికైనా మన ప్రాణం విడిచి వెళ్ళిపోవచ్చునే కనుక ఈ ఉన్న కాలంలోనే మనం అందరం అంటే ఎంత అర్థాలు ఉన్నాయి, ఒక అర్థం కాదు. శరీరం మీద మమకారం ఒకటి, గొడవలు పడకుండా సమాజంలో అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి అనే విధానం కూడా అద్దె ఇంటితోని చాలా చక్కగా ఈ కవితలో చెప్పారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మినీ కవితలు చాలా చెప్పుకోదగ్గ ఉన్నాయి. అందులో నగ్న సత్యం ఒకటి. విషయం అలంకారాల ఉడుపుల్లో, ఆభరణాల తడుపుల్లో, మేను మొత్తం మేకప్పులో పొదగబడితే అది అబద్ధం. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, కవిత చెప్పడం ఒక ఎత్తు, రాసింది చదవడం ఒక ఎత్తు. ఇక్కడ ఈ కవితలో మనకి ఆ విషయం అర్థమైందంటే, విషయం అలంకారాల ఉడుపుల్లో, ఆభరణాల తడుపుల్లో, మేను మొత్తం మేకప్పు పైన ఉండే కప్పులో పొదగబడితే అది అబద్ధం. ఎప్పుడు సత్యం దేహం నగ్నమే. సత్యం ఎప్పుడు నగ్నంగానే ఉంటది. దాన్ని మేకప్తో కప్పుతూ ఉంటారు. ఆ మేకప్ అన్న దాంట్లోనే ఆయన ఇన్వర్టెడ్ కామర్స్ చట్టంలోని ఆయన చాలా చక్కగా ఈ కవితని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా కవితల్లోని కవి ఏ భావంతో రాసాడో మనకు అర్థం కాదు. ఆయన ఒక భావంతో రాసి ఉండొచ్చు, కానీ మనం చదివితే మనకి ఇంకో రకంగా అర్థం అవ్వచ్చు. అలాంటి కవితలు చాలా ఇందులో ఉన్నాయి. ఆయన ఏం చెప్పాలనుకున్నారో అంటే అందులో మనం తీసుకునే విధానంలోని చాలా అర్థాలు వస్తాయి ఈ కవితల్లోని. ఈ మినీ కవితలు చాలా వరకు అటువంటి కవితలు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అమ్మో కష్టాల, ఇది కూడా ఈ శీర్షిక కూడా చదివితే కష్టాలను చాలా మంది భయపడిపోతారు. దాని మీద చాలా చక్కగా రాశారు. బ్రతుకులోని కష్టాలను చూసి మతి పోగొట్టుకుంటారు ఎందుకు? బ్రతుకులోని కష్టాలనే చూసి మతి పోగొట్టుకుంటావు ఎందుకు? ముళ్ళునంటే పువ్వు ఉండదా? శిశిరం వెళ్ళగానే వసంతం రాదు. ఆయన చెప్పే ధైర్యం అది. ప్రతి దానికి భయపడిపోవడం కాదు. మనకి చాలా మంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏదైనా కష్టం వస్తే వెంటనే దడిసిపోయి రేపటి గురించి భయపడిపోతూ ఉంటారు. కానీ ఆయన చెప్పే విధానం ఎలా ఉందంటే, ముళ్ళునంటే పువ్వు ఉండదా? ముళ్ళునంటే పువ్వు కూడా ఉంటది. శిశిరం వెళ్ళగానే వసంతం రాదు, మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. ఇప్పుడు భయపడేది అయిపోతాం భయపడే కంటే శిశిరం వెళ్ళగానే వసంతం వచ్చినట్లే మనిషి బ్రతుకుల్లో కూడా కష్టంతో పాటు ఆనందం కూడా వెంట వెంటనే వస్తుందని చెప్పి ఒక చక్కని ధైర్యాన్ని చెప్పే ఇది ముష్టాళ్ళ గురించి ఈ మినీ కవితలో కూడా ఆయన ముష్టాళ్ళు అనే దాంట్లో కూడా చాలా చక్కగా చెప్పారు. అలమటిస్తూ ఆకలితో పులి కేకలేస్తూ చచ్చిపోతే ఆ పిచ్చిది పులి స్వర్గానికి వెళ్ళిందే అన్నట దహనానికి చందాలు అడుక్కుంటూ. ఇది నిజంగా శవాలపై చిల్లర ఏరుకునే వాళ్ళు అంటే చూడండి, అటువంటి పరిస్థితిని చాలా చక్కగా చెప్పారు. పులికేక పెట్టి చచ్చిపోతే బాబు ఆ పిచ్చిది పోలీస్ వర్గానికి వెళ్ళినని చెప్పి ప్రచారం చేసి డబ్బులు అడుక్కునే పరిస్థితి ఈ సమాజంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన చక్కగా చెప్పారు. అలాగే దగాకోరు కవితలో కూడా ఇది అందరికీ దాదాపు సాధారణ వ్యక్తులకు కూడా కాకుండా రచయితలు కూడా ఇది అన్వయించుకోదగ్గ కవిత ఇది.
దగాకోరు. ఆశయం వేరు, ఆలోచనలు వేరును. నీవనుకునే ఆశయాలను నీ ఆలోచనలో పెడితేనే, లేదంటే నువ్వు దగాకోరువే. దగాకోరుల గురించి భుజం తడుపుకునే విధంగా చక్కగా చెప్పారు. బిచ్చగాడు అనే మినీ కవితలో కూడా నేటి రాజకీయమే కాదు, ఆనాటి నుంచి ఈ నేటి వరకు ఈ రాజకీయ నాయకుల గురించి చాలా చక్కగా సూటిగా ఏమాత్రం అధైర్యపడకుండా చక్కగా చెప్పారు. అమ్మ మాదా కబళం ఒక్క ముద్ద తల్లి రోజు కనబడే బిచ్చగాడు. అమ్మ అయ్యా చెల్లి ఒక్క ఓటు తల్లి 5 ఏళ్లకో మారు కనబడే బిచ్చగాడు. 5 ఏళ్లకు వచ్చే బిచ్చగాడు గురించి చాలా చక్కగా ఇంత ధైర్యంగా చెప్పారంటే నిజంగా మినీ కవిత చాలా అద్భుతంగా రాశారు. పర్యాయ పదం అనే దాన్ని కూడా ఈ మినీ కవితలో చక్కగా రాశారు. నాకే ఆశలు లేవు, ఆశయాలు అంతకంటే లేవు అంటావా? నాకే ఆశలు లేవు, ఆశయాలు అంతకంటే లేవంటావా? నువ్వు బ్రతుకున్న శవానివి, ఆశే జీవితానికి పర్యాయ పదం. ఇటువంటి ఆశ అందరికీ ఉండాలి. ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చినాయి అని చెప్పేసి మీరు ఇప్పుడుతో ఆపేయడం కాదు. 60 ఏళ్ళ తర్వాత కూడా నేను చాలాసార్లు చాలా మంది పెద్దవాళ్ళకు కూడా చెప్పా. చాలా మంది రచయితలు నా పని అయిపోయింది, నేను రాయలేను, ఇదే మాట చాలా మంది ప్రస్తావన తీసుకొస్తారు. ఆఖరికి నేను హనుమారెడ్డి గారికి చనిపోయి ముందు కూడా చెప్పా చాలాసార్లు. రచయిత అన్నవాడు సాధారణ వ్యక్తికి భిన్నమైన వాడు. ఆయనకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మనం రాస్తూ ఉన్న సమాజం మారినా మారకపోయినా మార్చడానికి ప్రయత్నం చేయడం రచయిత బాధ్యత. ఆయన కొన ఊపిరి ఉన్నంత వరకు రాస్తూనే ఉండాలి. అటువంటి మాకినేని సూర్యభాస్కర్ 60 ఏళ్ళ తర్వాత చివరికంటూ ఆయన రాయాలని ఆశిస్తున్నాను. చివరగా సామాన్యుడు, బ్రాకెట్లో పెట్టారు మాన్యుడు, సామాన్యుడు మాన్యుడు. దీనికి అర్థం చాలా చక్కగా ఆయన ఈ కవితలో చెప్పారు. సామాన్యుడు తడుముకోకుండా మాటిస్తాడు, మాన్యుడు తడపడకుండా పాటిస్తాడు. అటువంటి తడపడకుండా ఈ కవిత్వం పాటిస్తూ ఆచరిస్తూ నడుస్తూ ఇక ముందు కూడా మీరు తెలుగు సాహిత్య రంగంలో మీ వంతు పాత్రను పోషించాలని, మీ పేరు తెలుగు సాహిత్య రంగంలో చిరస్థాయిగా నిలవాలి, ఆ వంతు ప్రయత్నం మీరు చేస్తారని, అలాగే సాహిత్య అకాడమీ ఏంటి దానికంట ఇంకా పెద్ద అవార్డులు కూడా రావాలని ఈ కృషి దానికి నిదర్శనం అని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. చురకలు బాగానే వేశారు. చురకలు కొందరికి వాతలు పేలే అవకాశం ఉంది. ప్రభుత్వం సమాజం మారాలని మీ ఆకాంక్ష సాకారం కావాలని కోరుకుందాం. చివరగా మీరు చెప్పినట్లుగా అవార్డులు రివార్డులు ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో చిన్నపోయే అవకాశం కూడా ఉంటది. అది మాకినేని గారి నిలువెత్తు మాకినేని చూసినప్పుడు అవి చిన్నపోయే అవకాశమే ఉంటది. ఇప్పుడు మాకినేని గారి స్పందనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అది చలపాటి ప్రకాష్ గారు నిజంగా ఈ సాయంత్రం ఆయనకి చాలా కష్టం, రాలేను, ఎక్కువసేపు ఉండలేను అంటూనే పాపం వచ్చారు. వచ్చి ఆయన ఇక్కడ కూర్చుని ఆయన వంతు వచ్చే వరకు వేచి వారి యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వడం అనేది చాలా చాలా ఆనందం. రామకృష్ణ గారు అన్నట్టుగా చలపాటి ప్రకాష్ గారు ఆలిన్ కవి, కథకుడు, కార్టూనిస్టు, వ్యాసకర్త, సంపాదకుడు కూడా. ఆయన శ్రీరామ్ కవచం సాగర్ గారు కూడా సంపాదకులే. ఆయన కూడా ఈరోజు 2 సంపాదకులు మన మీటింగ్లోకి వచ్చారు. కవిగా మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి కవిత్వం రాస్తారు చలపాక ప్రకాష్ గారు. 3 కన్ను, చలపాక నానీలు, చూపు, ప్రళయం అనేటటువంటివి రాశారు. ముఖ్యంగా 3 ముక్కలాట అనేది దీర్ఘ కవిత ఒకటి రాశారు. అందులో మనుషులంతా ఒకటే అనేటటువంటి ఒక స్పృహని, అదే ఇప్పుడు నా మినీ కవితల్లో కూడా అవే భావాలను ఎక్కువగా ఆయన ఏరుకున్నారు. అంటే ఇన్నేటిగా ఆయన హృదయంలో ఉన్నటువంటి భావం ఏంటంటే మనుషులంతా ఒకటే అనేటటువంటి భావం ఆయనకు ఉంది. దాన్ని ఆయన యొక్క దీర్ఘ కవిత 3 ముక్కలాటలో చాలా బాగా, చాలా ప్రస్ఫుటంగా
ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే కథకుడిగా జీవితం, కథల సంపుటి, అలాగే ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఆయన. వ్యాసకర్తగా చూపు, అంటే సోషల్ మీడియాపై గొప్ప సెటైర్లు, ఇందులో వ్యాసాలన్నీ కూడాను మంచి వ్యాసాలు అవి. సంపాదకుడుగా రమ్యభారతి పత్రికని 3 దశాబ్దాలుగా ఆయన నడుపుతున్నారు. ముఖ్యంగా నాణీల మీద చాలా మంచి విమర్శ గ్రంథం ఆయన రాశారు. అది నాణీలకు సంబంధించి విమర్శలో అది తెలుగు సాహిత్యంలో నిలిచిపోయేటటువంటి గ్రంథం. నాణీలు పరామర్శ పేరు నాకు అట్లా అలా ఉంటుంది, గుర్తులేదు సరిగ్గాను. చాలా మంచి పుస్తకం రాశారు. చలపాక ప్రకాష్ గారు మంచి సాహిత్యవేత్త. మరి తర్వాత నా విషయానికి వస్తే కవిగా కంటే, రచయితగా కంటే కూడా విమర్శకుడిగా చెప్పుకోవాలన్న విషయం ఆయన చెప్పిన నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే కవిత్వము, కథ రాయడం కంటే కూడా నేను వ్యాసాన్ని చాలా సులువుగా రాయగలను. నాకు బాగా తెలుసు అది ఆ విషయం. ఎలా మొదలెట్టి ఎలా రాసినా కూడా వ్యాసం తయారైపోతుంది. ఈ వ్యాసం విషయంలో నేను ఫీల్ అవుతుంటాను. ఇంకా రచయితల్ని వర్తమానంలో వెలికి తేవడం అనేది ప్రభుత్వం చేయవలసినటువంటి పని అని చాలా గొప్ప విషయాన్ని ఆయన చెప్పారు. నిజంగా అంటే మరి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కనుక ఆయన అంత సాధికారకంగా ఆ మాటని అనగలిగారు. మరి అటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు వస్తాయో మరి మనం రచయితలు అందరం కూడా చకోర పక్షుల్లా ఎదురు చూడడమే మన పని. కవితలు అంటే అవి బాగా చిన్న చిన్న కవితలు కనుక మరీ ఎక్కువగా చెప్పడానికి ఏముండదు. అందువల్ల అందులో ఉన్న మెరుపుని పట్టుకుని ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆ విషయంలో ఆయన సక్సెస్ఫుల్గా చక్కగా చెప్పారు. ఎక్కువ భావాలు కనబడడం అన్నారు. ఒక్కొక్క కవితలో ఒక భావం కాకుండా ఎక్కువ భావాలు కనబడడం అన్నారు. అది ఒక రకంగా కవిత్వానికి గుణమే అని నేను అనుకుంటాను. అలాగే దగాకోరు, బెచ్చగాడు ఈ కవితల్ని రావి రంగారావు గారు ఆయన తన మినీ కవితల పత్రికలో ప్రచురిస్తూ వాటి మీద చాలా విశ్లేషణలు కూడా చేశారు. మరి ఆయన మెచ్చినటువంటి రావి రంగారావు గారు మినీ కవితకి ఒక అథారిటీ. ఆయన మెచ్చినటువంటి మినీ కవితల్ని ఈయన కూడా గుర్తించగలగడం అనేది ప్రకాష్ గారి యొక్క విమర్శనా శక్తికి నిదర్శనంగా నేను భావిస్తూ వారి యొక్క సమీక్షని ఆహ్వానిస్తూ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. వేదికపై ఇప్పుడే ప్రత్యక్షమైన రామశర్మ కొరుప్రోలు గారు, వేదుల గారు, వారికి స్వాగతం. శుభాభినందనలు అందరికీ, ముఖ్యంగా మాకినీడికి, మా ఆత్మీయుడు మాకినీడి అకాడమీకి శుభాభినందనలు. తర్వాత వక్త ఈనాటి ఆత్మీయ అతిథి డాక్టర్ శ్రీమతి ఆలూరి విజయలక్ష్మి గారు. వీరు సుప్రసిద్ధ గైనకాలజిస్టు, సంఘ సేవకురాలు, ప్రముఖ కథా రచయిత. వీరి గురించి చిరుపరిచయం. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు, ఈమెది రోరింగ్ ప్రాక్టీస్, అలుపెరగని జీవితం, మానవీయ విలువలు అడుగంటి వ్యాపార స్థాయికి దిగజారిన వైద్య రంగంలో తన వద్దకు వచ్చే రోగులకు ఎంతో సహనం, సానుభూతి, కరుణతో వైద్యం చేస్తారు. 1962 నుంచి కథలు, నవలలు రాయడం మొదలుపెట్టి ఇప్పటికి 150 కథలు, మరెన్నో నవలలు రచించారు. స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ ఆరోగ్య సమస్యల గురించి వారిని చైతన్యవంతం చేయాలనే తపనే ఆమెను కలం పట్టుకునేలా చేశారు. ఆమె రచనలు పిహెచ్డి విద్యార్థులకు పరిశోధనాంశాలయ్యాయి. డాక్టర్ రచయిత అయితే అనే టైటిల్తో ఆమె రాసిన వ్యాసం యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశమయ్యింది. వైద్యుడు లేని చోట, మనకు డాక్టర్లు లేని చోట, మానసిక వైద్యుడు లేని చోట అనే 3 విలువైన గ్రంథాలనే కాక నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారి పుస్తకాలను కూడా ఆమె తెలుగులోకి అనువదించారు. వీరు పేరుకు తగ్గట్లుగానే తానున్న చోట తనదైన సాహిత్య సేవా సామ్రాజ్యాలను నిర్మించుకుంటారు. కాకినాడ వీడి హైదరాబాదు వెళ్ళినప్పటికీను అక్కడ తన అనుయాయులను సంపాదించుకొని తన ప్రతిభను విస్తరింపజేసుకుంటున్నారు. వారికి ఈ సాయంకాలం ఈ వేదికపైకి స్వాగతం పలుకుతూ మీ అందరి తరఫున వారికి స్వాగతం.
వేదికలో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం అండి. కాకినాడ రచయితల కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలిని. మా ముందు తరం రచయితలైన సోమసుందర్ గారు, చిరంజీవి కుమార్ గారు, ఇస్మాయిల్ గారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, మిరియాల రామకృష్ణ గారు మొదలైనటువంటి వారు నెక్స్ట్ తరం. మేము మా నెక్స్ట్ తరం భాస్కర్, శిరీష, శ్రీకంఠ స్ఫూర్తి, ప్రభు ఇలాంటి వారందరూ. అయితే ఈ తరాల అంతరం వయసు రీత్యా ఉన్నా కూడా అందరికీ ఒకరంటే ఒకరికి అభిమానం, ఒకరంటే ఒకరికి గౌరవం, ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ బంధం అందరినీ కూడా రచయితలందరినీ కూడా కట్టిపడేస్తుంది. సో ఈనాడు ఈ సమావేశానికి కర్తలైనటువంటి భాస్కర్ గారి అభిమానులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే భాస్కర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. సోమసుందర్ గారు షష్ఠి పూర్తి చేసుకున్నప్పుడు నాకు ఒక లెటర్ రాశారు. ఇంకా నా శేష జీవితం అంతా కూడా రచనలకే అంకితం చేస్తాను, నేను శతాధిక గ్రంథకర్తను కావాలని నా అభిలాష అని ఒక చిన్న కార్డు మీద రాశారు నాకు. ఇప్పుడు నేను భాస్కర్ గారిని అడుగుతున్నాను, ఆల్రెడీ 64 గ్రంథాలు రాశారు కాబట్టి శతాధిక గ్రంథకర్తగా మీరు కూడా ఇంకా చాలా టైం ఉంది మీకు మీ వయసు ఇంకా 67 కాబట్టి తప్పకుండా శతాధిక గ్రంథకర్తగా మీరు అవ్వగలరు, రాయండి, మీరు మనసారా నేను కోరుకుంటున్నాను రాయగలరని. ఇంకా భాస్కర్ గారి యొక్క వివిధ సాహిత్య ప్రక్రియల్లో ఆయన ప్రవేశం కాకుండా అభినవేశం గురించి చక్కటి ప్రసంగాలు చేశారు. నేను కావాలని ఇందాక నుంచి అన్ని కూర్చుని వింటున్నాను. సో చాలా సమగ్రమైనటువంటి ఒక సమీక్షని చేయటం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. 5-6 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద సాహితీ సమావేశంలో నేను పాల్గొనడం జరిగింది. అందుకు భాస్కర్ గారికి నన్ను ఆత్మీయ అతిథిగా ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భాస్కర్ గారు ఎవరెవరియో పుస్తకాలు సమీక్ష చేసి ఉండవచ్చు, నా కథల మీద కూడా సమీక్ష చేశారు ఆయన. ఇందాక అందరూ చెప్పినట్టుగానే ఆయన సహృదయ విమర్శకుడు. ఒకవేళ తను విభేదించినప్పటికి కూడా చాలా సున్నితంగా చెప్పేటువంటి విమర్శకుడు ఎప్పుడు కూడా రచయితని నిరుత్సాహపరిచేలాగా, హర్ట్ అయ్యేలాగా చేయకుండా ఉండి సున్నితంగా చెప్పి మార్గదర్శకత్వం చేస్తే ఆ రచయితకు మంచి ఫలం ఉంటుంది. సో అలాంటి విమర్శకుడు భాస్కర్ గారు. ఈయన సాహితీ ప్రక్రియల గురించి అందరికీ తెలిసిన విషయమే, అయితే ఆయన చిత్రకారుడు కూడా. నేను రాసినటువంటి కౌమార బాలికల ఆరోగ్యం అనే పుస్తకానికి ఆయన చక్కటి రేఖాచిత్రం గీశారు. పుస్తకానికి విలువను తెచ్చిపెట్టినటువంటి రేఖాచిత్రాలు. అందుకు మరొకసారి ఈ వేదిక ద్వారా ఆయనకి కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఇంకా మరిన్ని పుస్తకాలు ఆయన రాయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు మేడం. మీ యొక్క సంభాషణ చాలా సూక్ష్మంగాను చాలా ఆత్మీయంగాను సాగింది. చాలా సంతోషం అండి. ఇప్పుడు మాకినేని గారి ప్రతిస్పందన. కోయిల కోతల ఒక సెకండ్ కూసిన కోయిల దూరం నుంచి మనకి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అట్లాగా 2 మాటలు మాట్లాడినా కూడా డాక్టర్ గారు మరి చాలా గొప్ప మాటలు, చాలా ఆనందం కలిగించే మాటలు చెప్పారు. ఆలూరి విజయలక్ష్మి గారు 4 దశాబ్దాల పరిచయం నాకు. అందులో 10 సంవత్సరాలు అప్రత్యక్షం. వారు నాకు తెలుసు కానీ నేను వారికి తెలియదు. ఆ తర్వాత 30 సంవత్సరాలు పరిచయం, పరస్పర పరిచయం. ఆ రకంగా 44 దశాబ్దాల పరిచయం ఉంది మాకు. మరి ఒక ప్రత్యేకమైనటువంటి డాక్టర్ గారు ఆమె. పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, సాధక బాధకాలు అన్నీ అడిగి తెలుసుకుని మరి చాలా మంచి కథలు రాశారు. పేషెంట్ చెప్పిన కథలు అని ఆ పుస్తకాన్ని నేను సమీక్ష కూడా చేశాను. చాలా గొప్ప పుస్తకం అది. స్త్రీల అభ్యుదయానికి, సాధికారతకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు తీరిక లేకపోయిన డాక్టర్ గారు.
సరే సంఘ సేవ చేయడం గొప్ప అనుకుంటే ఇవన్నీ చేస్తూనే మరి లెక్కలేనన్ని వైద్య గ్రంథాలు డాక్టర్ గారు రాయడం జరుగుతుంది. అదే కాకుండా కథలు, నవలలు ఇవన్నీ ఎలా రాయడం సాధ్యమవుతుంది అంటే చాలా చమత్కారంగా ఒక సమాధానం చెప్తారు డాక్టర్ గారు. ఏంటంటే, ఇంట్లో భర్తతో చేసే యుద్ధం లేకపోతే బయట ఎన్ని యుద్ధాలైనా పనులైనా స్త్రీలు చేయగలరు. అంటే చాలా మంది స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో భర్తతో యుద్ధాలు చేస్తున్నారు. అవి మానేస్తే చాలా పనులు బయట చేయగలరు. అంటే చమత్కారంగా చెప్పినా కూడా సత్యదూరం కాదు. మరి డాక్టర్ రచయిత అయితే అని ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని మరి ఆత్మకూరు గారు చెప్పినట్టుగా విశ్వవిద్యాలయ విద్యార్థులకి పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది. హెచ్బిటి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వెలువరించినటువంటి పుస్తకాలు వైద్యుడు లేని చోట, మనకు డాక్టర్ లేని చోట, మానసిక వైద్యుడు లేని చోట అనేటువంటి 3 గ్రంథాలు చాలా విలువైనటువంటి గ్రంథాలు. వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటంటే, వైద్యుడు లేని చోట అనేటటువంటి గ్రంథం చదివి ఒక వైద్య దంపతులు మరి పల్లెటూరు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది ప్రాక్టీస్ పెట్టుకున్నారు. అది మరి సాహిత్యం మార్పు తెస్తుందా సంఘంలో అంటే ఖచ్చితంగా తెస్తుంది. దానికి డాక్టర్ గారి పుస్తకాలే నిదర్శనం. డాక్టర్ గారు స్త్రీలకు ఇచ్చే సందేశం ఏంటంటే, స్త్రీలు తమ అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి తమ చుట్టూ ఉన్న అనానుకూల అంశాలను అధిగమించాలనే చైతన్యాన్ని, పట్టుదలను పెంపొందించుకోవాలంటారు. మరి ఈ సందేశాన్ని నిజం చేయడానికే ఆవిడ లైఫ్ మిషన్ గా ఎన్నో కార్యక్రమాలు చైతన్య వనితా మండలి సిడో ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. వారు కాకినాడలో ఉన్నంతకాలం ఈ చైతన్య వనితా మండలి సిడో కార్యక్రమాల్లో నన్ను కూడా బాధ్యత పంచుకునేలాగా, నా యొక్క ఆ మీటింగుల్లో అది కూడా నేను కూడా పాలు పంచుకునేలాగా ఆవిడ చాలాసార్లు నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు. వారికి మరీ మరీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. మాకినీడ్ అకాడమీకి అభివాదాలు తెలియజేస్తుంది. మా మాకినీడిని ఎప్పుడు మాకినీడ్ అకాడమీ అంటాను నేను. ఇక్కడ అన్నిట్లో ఆల్రౌండర్ గాను. అంతేకాకుండా ఇప్పుడే సోదరి విజయలక్ష్మి ఆలూరు గారు చెప్పినట్టుగానే శతాధిక గ్రంథకర్తగా అవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఇక్కడ. కనుక అతనితో ఇప్పుడు పోటీ పడలేము కూడా. అంతలాగా నిర్విరామంగా ఉన్నటువంటి కృషి కనుక తప్పకుండా శతంజీవవర్ధమానంగా ఆకాంక్షిస్తూనే, శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ శతగ్రంథకర్తగా అవ్వాలని ఆకాంక్ష కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం. చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమం. మాకినీడి షష్ఠబ్ది వేడుక సుసంపన్నమైంది. ఈనాటి అతిథులు, ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు హృదయపూర్వకమైనటువంటి వారి యొక్క ఉపన్యాసాలతో ఈరోజు ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, ఇరు రాష్ట్రాల నుండి పలు ప్రాంతాలలో తెర వెనుకే ఉండి మౌనంగా వీక్షిస్తున్నటువంటి ఎందరో ప్రేక్షకులకు పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఈనాటి ఈ సమావేశాన్ని సమాప్తం పలుకుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు.